ఎంత మధురమైనది యెహోవా నామము. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మన ఆత్మీయ జీవితము ఎట్లా ఉంది అనేటువంటిది మనం సరిచూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మన ఆత్మీయ జీవితం అనేటువంటిది మనము సరిచూసుకోకుండా గనక ఉన్నట్లయితే మనము ఇప్పుడు బాగానే ఉన్నాము అనేటువంటి ఒక భ్రమలో ఉన్నప్పటికీ కూడా తరువాత మనము దాని నుంచి ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. భౌతికమైనటువంటి జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు శరీరాన్ని మనం చూస్తే ముఖ్యంగా ఆరోగ్యం అనేటువంటిది ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఏదైనా చిన్న సమస్య ఉంటే వెంటనే మనం చూపించుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఒకవేళ చిన్న సమస్యని వదిలేస్తే అది పెద్దదై ప్రమాదానికి దారితీస్తుంది అనేటువంటిది, అంటే దీర్ఘకాలిక వ్యాధులుగా ఉండి మన ప్రాణం కూడా పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుందని మనకు తెలుసు. అందుకే మన ఆత్మీయ జీవితాన్ని కూడా ఎప్పుడు కూడా సరిచూసుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. మన ఆత్మీయ జీవితం మనకి ఎట్లా అర్థమవుతుంది అని మనం అడిగేటువంటి దానికి ముఖ్యంగా మన ఆత్మీయ జీవితాన్ని మనం అర్థం చేసుకోవటానికి కొన్ని అవకాశాలు మనకున్నాయి. అందులో ఒకటి, మనము దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నామా, చదవగలుగుతున్నామా, ప్రార్థన చేసుకోగలుగుతున్నామా, ప్రార్థనా జీవితము అన్నింటికంటే కూడా బాగా ఒక మనిషి ఆత్మీయ జీవితాన్ని వెంటనే అర్థం చేసుకోవటానికి నోటి మాటలు. హృదయంలో ఉన్నదాన్ని బట్టి నోరు మాటలాడును అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే మన హృదయం అనేటువంటిది మన నోటి మాటలను బట్టి అది తెలియచేస్తూ ఉంటుంది. మన నోటి మాటలు మంచిగా ఉంటే మన హృదయం మంచిగా ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. మన నోటి మాటలు చెడ్డగా ఉంటే మన హృదయం కూడా చెడ్డగా ఉంది అనేటువంటిది అర్థమవుతూ ఉంటుంది. అంటే కొన్ని ఎక్సెప్షన్స్ దీనికి ఉన్నాయి, మినహాయింపులు. అదేమిటి అంటే కొంతమంది వేషధారణ అనేటువంటిది, అంటే వేషధారులు ఏం చేస్తూ ఉంటారంటే తమ పెదవులతో నన్ను గనపరుచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అని అంటూ ఉంటాడు. ఆ సందర్భాలలో మాత్రమే హృదయానికి ఈ పెదవులకు నోటి మాటలకు కనెక్షన్ ఉండదు. సాధారణంగా ఏమిటంటే హృదయంలో ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కానీ ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే లోపల వాళ్ళని గురించి ఏదైనా చెడు ఆలోచన చేసినా కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే మన హృదయంలోనేమో చెడు ఉంటుంది. చెడు ఉన్నా కానీ పైకి మాత్రం బాగా మాట్లాడతాం. ఈ మాటలు మన హృదయానికి కనెక్టెడ్ కాదు. దీన్ని బట్టి బాగా మాట్లాడాము అని చెప్పేసి వాళ్ళు మంచివాళ్ళు అనుకుంటే కాదు. కాబట్టి హృదయంలో నుంచి వచ్చే మాట కాదా అనేటువంటిది మొట్టమొదట మనం గమనించాలి. ఒకవేళ అది హృదయం నుంచి వచ్చేటువంటి మాట అని చెప్పేసి అనుకున్నారనుకోండి, దాన్ని బట్టి ఆత్మీయ జీవితం ఏమిటో మనం చెప్పగలుగుతాం. అవును, హృదయంలో నుంచి వచ్చే మాట కాదో ఎట్లా తెలుస్తుంది? మనము సహజంగా ఏం చేస్తూ ఉంటామంటే అస్సలు నేనెవరో దాన్ని బట్టి నేను మాట్లాడుతూ ఉంటాను. కళ్ళు మూసుకున్నా కానీ అస్సలు నేనెవరో దాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటాను, దాన్ని బట్టి రియాక్ట్ అవుతూ ఉంటాను. కానీ నేను అట్లా మాట్లాడకూడదు, నేను అలా కాకుండా నేను అంటే లోపల చెడు ఆలోచన చేసినా కానీ ఈ చెడు బయటకు చూపించకూడదు అంటే చాలా మైండ్ ప్రిపేర్ చేసుకొని ఏం మాట్లాడాలని ప్లాన్ చేసుకొని వ్యూహాత్మకంగా మనం మాట్లాడాలి. అంత ప్లాన్ చేసుకుంటే తప్ప మాట్లాడలేం. కానీ హఠాత్తుగా రియాక్ట్ అయ్యేటప్పుడు, అనుకోకుండా మాట్లాడేటప్పుడు సహజమైనటువంటి ద్వారంలో ఈ ప్లానింగ్ అంతా ఉండదు, హృదయంలో ఉన్నదాన్ని బట్టి మాట్లాడేస్తూ ఉంటాం. కాబట్టి మనం ఎట్లా తెలుస్తుంది? మరి పెదవులతో మాట్లాడవచ్చు కదా, కవర్ చేసుకోవచ్చు కదా అంటే అది అన్ని సందర్భాల్లో సాధ్యమయ్యేటువంటి పని కాదు. కాబట్టి హృదయము అనేటువంటిది ఎట్లా ఉందో దాన్ని బట్టి మన యొక్క మాటలు ఉంటాయి. ఆ మాటలను బట్టి మనం ఏమిటి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అయితే మనం గమనించామో మన మాటలు అనేటువంటివి మన ఆత్మీయ జీవితాన్ని, మన భౌతిక జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకి లోకంలో ఒక సామెత ఉంటుంది, నోరు అంటే వీపు ఎప్పుడు నోటితో చెప్తూ ఉంటుంది, నువ్వు బాగా మాట్లాడు బాగా మాట్లాడని. ఒకవేళ నోరు బాగా మాట్లాడలేదనుకోండి వీపు పగిలిపోతూ ఉంటుంది. అందుకనే వీపు ఎప్పుడు నోటికి మొరపెట్టుకుంటూ ఉంటుందంట, నువ్వు బాగా మాట్లాడు బాగా మాట్లాడని. అది బాగా మాట్లాడకపోతే వీపే కదా పగిలిపోయేది. అంటే మన నోరు బాగా మాట్లాడకపోతే మన ఆత్మీయ జీవితమే కాదు భౌతిక జీవితం కూడా ప్రభావితం చేయబడుతుంది. నోరు బాగా లేక దెబ్బలు తినే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం.
వాళ్ళు భౌతికంగా దెబ్బలు తింటమే కాదు, భౌతికంగా డ్యామేజ్ అవ్వటం మాత్రమే కాదు, వాళ్ళ ఆత్మీయ జీవితం కూడా ప్రభావితం అవుతుంది. కాబట్టి నా నోరు అనేటువంటిది దేన్ని ప్రభావితం చేస్తుంది అంటే, నా నోరు అనేటువంటిది నా భౌతికమైనటువంటి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, నా ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అంతేకాదు నా నోరు అనేటువంటిది నా ఎదుటివారు ఇతరులను కూడా ప్రభావితం చేస్తుంది. మనం మాట్లాడినప్పుడు ఎంతోమంది గాయపడుతూ ఉంటారు. పోనీ ఎంతోమంది మాట్లాడినప్పుడు మనం కూడా గాయపడి ఉంటాం. ఎందువల్ల అంటే ఇతరుల మాటల వల్ల. కాబట్టి నా నోటి మాటలు ఏం చేస్తాయి అంటే, నా నోటి మాటలు నన్ను మాత్రమే కాకుండా ఇతరులను కూడా బాధించగలవు. బాధించడం మాత్రమే కాదు, ఇతరులను కూడా సంతోషపరచగలవు, సంతృప్తిపరచగలవు. ఒకసారి మనం గమనించినప్పుడు కొంతమంది అంటారు, ఆ మాట అన్నారు చాలే అంటారు. ఒకసారి మనం వాళ్ళని గురించి ఏదైనా మీకేంటండి, మీకు ఎప్పుడు ఏం అవసరమైనా కానీ మాకు చెప్పండి, మేము ఉన్నామని అంటే ఆ మాట అన్నారు చాలని అంటారు. వాస్తవంగా ఆ మాటకి వాళ్ళు తృప్తి చెందారు. కాబట్టి మన మాటలు ఏం చేయగలుగుతాయంటే, ఇతరులను నొప్పించటము, ఇతరులను బాధపరచటము మాత్రమే కాదు, కానీ ఇతరులను సంతోషపరచగలవు, ఇతరులను సంతృప్తి కూడా పరచగలవు. అది భౌతికంగా, ఆత్మ సంబంధంగా కూడా. ఇవాళ ఆత్మ సంబంధంగా మనం బలపడాలి అంటే ఈ మాటల యొక్క ఆవశ్యకత చాలా ఉంటుంది. మన ఆత్మీయ జీవితం బలపడేదంతా కూడా దేవుని మాటలు, ఈ యొక్క వాక్యంతోనే. కాబట్టి మాటలు ఏం చేస్తాయి అంటే మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తూ ఉంటాయి. అదే సందర్భంగా మనం గమనించినప్పుడు ఈ నోటి మాటలు అనేటువంటివి ఇతరులను బలపరచటమో, పడగొట్టటమో, ఇవన్నీ కూడా వీటి మీద ఆధారపడి ఉంటుంది. అయితే క్రైస్తవ జీవితంలో కనుక మనం గమనించినట్లయితే నోటి మాటలకు చాలా ఆవశ్యకత ఉంది. బైబిల్ మాటల గురించి చాలా ఎక్కువగా చెప్తూ ఉంటాడు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఏం చెప్తూ ఉంటాడంటే, మాటల గురించి మాట్లాడినప్పుడు మన మాటలు ఎక్కువగా ఉండాలని చెప్తూ ఉంటాడా, తక్కువగా ఉండాలని చెప్తూ ఉంటాడా? విస్తారమైన మాటల్లో దోషముండక మానదు అని అంటూ ఉంటాడు. కాబట్టి మన మాటలు ఎప్పుడు కూడా చాలా మితంగా ఉండాలి. దేవుడు పరలోకమందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాబట్టి మనం ఏ మాట అయినా సరే మాట్లాడేటప్పుడు అనాలోచితంగా మనం మాట్లాడకూడదు అని చెప్పేసి కూడా అంటూ ఉంటాడు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఎట్లా ఉండాలి మన మాటలు అని చెప్పేసి అన్నట్లయితే దేవుని వాక్యం తెలియజేస్తూ మన మాటలు ఎప్పుడూ కూడా జ్ఞానం కలిగి ఉండాలి. అనాలోచితమైనటువంటి మాటలు మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అదే సందర్భంలో దేవుని వాక్యం మనం గమనించినప్పుడు ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం గమనించినప్పుడు, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయము త్వరపడనీయక. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనములో, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయము త్వరపడనీయక నీ నోటిని కాచుకోము, నీ నోటిని కాచుకోము. దేవుని సన్నిధిలో నువ్వు అనాలోచనగా మాట్లాడొద్దు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. నీవు అనాలోచనగా మాట్లాడొద్దు. మాట్లాడకుండా నువ్వేం చేయాలి అంటే ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్నాడు, నీ నోటిని కాచుకోమో అని చెప్పేసి అంటూ ఉన్నాడు. నీ నోటిని కాచుకోమో. దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఇక్కడ మన మాటలు ఎందుకు కొద్దిగా ఉండాలో కూడా కారణం చెప్తూ ఉన్నాడు. దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండాలి. నువ్వు భూమి మీద ఉన్నావు కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండాలి. అంటే భూమి మీద ఉంటే కొద్దిగా ఉండటం ఏంటి? దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆయన గొప్పవాడు. నువ్వు భూమి మీద ఉన్నోడివి, ఎట్లుండాలి? మనకెప్పుడు కూడా లోకంలో ఒక సామెత చెప్తూ ఉంటారు, పైన ఉన్నోళ్ళకి కింద ఉన్నోళ్ళు లోకు అంట. అందుకనే ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా మిద్ది మీద కట్టుకొని పైకి ఎక్కుతారు. పైకి ఎక్కగానే కళ్ళు కూడా పైకి ఎక్కుతాయి అంట. మనం ఎప్పుడైతే పైకి ఎక్కామో కళ్ళు కూడా పైకి ఎక్కుతాయి. మీరు కావాలంటే మీరు ఎక్కడైనా చూడండి, వాహనాలు నడిపేటప్పుడు కూడా ఎత్తులో కూర్చునేటువంటి వాళ్ళు కింద ఉన్న ఆ వాహనాలని కేర్ చేయరు. మీరు ఎప్పుడైనా కావాలంటే డ్రైవింగ్లో గమనించండి, లారీ ట్రక్కులు తోలే వాళ్ళు ఉంటారు కదా, చిన్న చిన్న కార్లు ఇవి ఉంటే మీదకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు వెళ్ళిపోతూ ఉంటారంటే వాడు కింద టైర్ల కింద పడిపోతాడు, వీడికి ఏమి డ్యామేజ్ అవ్వదు కదా. అందుకనే ఒకవేళ హార్న్ కొడితే చిన్న కారు వాళ్ళే తప్పుకోవాలి, కింద ఉన్నోళ్ళు తప్పుకోవాలి, పైన ఉన్నోళ్ళు లాగానే చేస్తూ ఉంటారు. అదొక డ్రైవింగ్ విషయమే కాదు. మీరు కనుక గమనించినట్లయితే ఒకవేళ కారు ఎక్కిన వాళ్ళకి సైకిల్ వాళ్ళు అంటే లోకువ, ఎందుకంటే వాళ్ళు పడితే కింద పడతారు కదా పాపం. అంటే ఎప్పుడైనా సరే మనం పైకి వెళ్ళేటప్పుడు మన కళ్ళు కూడా పైకే వెళ్తూ ఉంటాయి.
అది ఒక వాహనమే కాదు, భౌతిక స్థితే కాదు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, దేవుడు పరలోకంలో ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, నువ్వు ఇంత కింద ఉన్నాడు, నువ్వు ఎట్లా మాట్లాడాలి? అది కూడా పరలోకంలో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి దేవుని దగ్గరకు వస్తే నువ్వు ఎట్లా మాట్లాడాలి? మరి మీకు బాగా అర్థమయ్యేటట్లు ఒక ఉదాహరణ చెప్తాను. మీకు అంబానీ గారిని కలిసేటువంటి ఒక అవకాశం వచ్చింది. ఏదో మీరు లాటరీ కొన్నారో, ఏదో వస్తువు కొన్నారో, ఆయనతో టీనో కాఫీనో తాగేటువంటి ఒక కోపం మీకు వచ్చింది. మీరు వెళ్తారా వెళ్ళరా? బాంబేలో అంబానీ గారితో ఒక కాఫీ తాగేటువంటి ఒక ఆఫర్ వచ్చింది, మీరు ఏదో బట్టలో ఏదో వస్తువు కొంటే వెళ్తారా వెళ్ళరా? పోనీ బాంబేకి అప్ అండ్ డౌన్, మొన్నే కదా విజయవాడ నుంచి బాంబేకి ఫ్లైట్ కూడా వేశారు, స్టార్ట్ అయిపోయింది పోయిన వారం నుంచి. బాంబేకి అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్లు కూడా పంపించారు, ఖర్చులన్నీ కూడా వాళ్ళయ్యాయి. ఆయనతో ఒక పావు గంట గడిపేటువంటి అవకాశము, నేరుగా ఫేస్ టు ఫేస్ మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది. మీరు వెళ్తారా వెళ్ళరా? అంబానీ అదంతా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి, నాకు చాలా బిజీ, అసలు నేను అంబానీని కలవటానికి నాకు కుదరదు, ఈ వారం అంటే అస్సలు కుదరదు, వచ్చే వారం ఏమన్నా ఉంటే చూద్దాం అంటారా? అలా గనక అన్నారనుకోండి, నిజంగానే అంటారు, వీడి కళ్ళుని ఎత్తుకొచ్చి నేను ఊరంతా అంటారు. అంతే కదా. ఒకవేళ అలాంటి అవకాశం ఉందనుకోండి, వెళ్ళి కాఫీ కూర్చున్నాం, నాకు అసలు రావటానికి టైం కుదరలేదండి, ఇక ఏదో మీరు వస్తున్నారని టైం చూసుకొని నేను బాంబే వచ్చాను, అయినా మాది చాలా రిచ్ ఫ్యామిలీ అక్కడ, మాకు ఇట్లాంటిదంతా కూడా అవ్వదు, మీకేదో చిన్న ఇల్లు ఉందంట కదా బాంబేలో, ఇలా మాట్లాడతారా? ఎందుకు మాట్లాడం? ఒకవేళ అలా మాట్లాడితే బ్రహ్మానందం కంటే కూడా మన ఫోటోలు పెడతారు ఎక్కువగా, మామూలుగా ట్రోల్ చేయరు జనాలు. ఎందుకంటే మొత్తం ప్రపంచం అంతటికీ తెలుసు ఆయన పరిస్థితి ఏంటనేటువంటిది. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ గొప్పలు కనుక చెప్పామనుకోండి, ఎట్లుంటుంది? మీ అందరికీ నవ్వు వస్తున్నారా అట్లేదా? ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి మనం మాట్లాడితే ఎట్లుంటుంది? మరి ఇక్కడ ఎవరికి నవ్వు రాదు. దేవుని దగ్గరకు వచ్చి, నేను చాలా బిజీగా ఉన్నానండి, ఆదివారం అందుకే 10 నిమిషాలు లేటుగా వచ్చాను. దేవుడు అంటే, నువ్వు ముందే వచ్చేస్తావు, నీకేం టైం లేదు కదా ఆదివారం, మా అమ్మకు చాలా బిజీ, మేమంతా రెడీ అయ్యేసరికి నైట్ చాలా లేటుగా పడుకున్నాం కదా, అందుకే మేము బిజీ వల్ల పొద్దున్నే లేవలేక ప్రభువా, ఒక 10 నిమిషాలు మాకు లేట్ అయింది. నువ్వంటే వచ్చి వెయిట్ చేయి, అక్కడ ఆరాధన స్టార్ట్ అయింది కంటే నువ్వు వెయిట్ చేయి, పాటలు పాడుతూ ఉంటే మేము వచ్చేస్తాం అన్నాం అనుకోండి, ఎట్లుంటుంది? మన కొరకు అంబానీ వెళ్ళి అక్కడ కాఫీ షాప్లో కాఫీ టైంకి ఆయన వచ్చి కూర్చున్నాడు, మనం 10 నిమిషాలు లేటుగా వచ్చాం. బాంబేలో మనం ఫ్లైట్ దిగి కూడా ఏదో షాపింగ్ చేసుకొని 10 నిమిషాలు లేటుగా వచ్చాం, ఉంటాడులే అంబానీ అని. అసలు అట్లా చేస్తామా? అమ్మో అంబానీ అని పరిగెత్తుకుంటూ వెళ్తాం. మరి ఇక్కడ దేవుని దగ్గరికి ఆయన వచ్చి వెయిట్ చేస్తాడు, ఆయన ప్రతివారం అక్కడే కదా, ఆయనకి ఇక అదే పని కదా, మనకంటే చాలా పనులు ఉంటాయి. కానీ ఇక్కడ దేవుని వాక్యంలో చెప్తూ ఉన్నాడు, దేవుడు ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, అది గుర్తుపెట్టుకో. అది గుర్తుపెట్టుకొని అసలు ఈ మాటలు రాసినటువంటి వ్యక్తి ఎవరు? సొలొమోను మహాజ్ఞాని మాత్రమే కాదు, వెండి బంగారాన్ని కొండల్లాగా పేర్చినటువంటి వ్యక్తి. ఆయన మాట్లాడుతూ 2వ వచనం మళ్ళొకసారి, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయం త్వరపడనీయకమో, నీ నోటిని కాచుకో. దేవుడు ఆకాశం అందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. నువ్వు భూమి మీద ఉన్నావు, అది గుర్తుపెట్టుకొని నువ్వు కొంచెం మాట్లాడు ఆయన దగ్గర. మనకు తెలుసు, ఒకవేళ అంబానీతో కాఫీ తాగేటప్పుడు మనం ఏం మాట్లాడం అంటే పెద్దగా ఈ వాచ్ బాగుంది ఏంటంటే, ఏముందిలేండి ఈ వాచ్, ఏదో క్యాషియో వాచ్ అని అంటూ ఉంటాం, అంతే కదా. ఒకవేళ మీ డ్రెస్సు బాగుందంటే, ఏదోనండి మామూలు డ్రెస్సు విజయవాడలో కొనుక్కున్నాం అని అంటాం. ఒకవేళ ఏదైనా నీ ఇల్లు కూడా చూస్తాను చాలా బాగుందంటే, ఏదో లేండి మామూలు ఇల్లు అని అంటూ ఉంటాం. ఎందుకు? ఆయనతో పోలిస్తే ఇవన్నీ ఏమున్నాయి? ఇప్పుడు దేవుని సన్నిధిని కూడా మనం ఎంతటి వాళ్ళం అసలు? ఒకసారి చూడండి, కొంతమంది మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, చదువు వచ్చిన తర్వాత సరే ఎక్కడైనా వాళ్ళు ఒకవేళ గొప్ప అనుకుంటే అనుకోవచ్చు, కానీ దేవుని దగ్గరకు వచ్చి కూడా నేను గొప్ప అనుకోకూడదు. అది ఏదైనా డిగ్రీ, పీజీ, పిహెచ్డి, ఒక ఉద్యోగము, గవర్నమెంట్ ఉద్యోగము, లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ కూడా గొప్ప అనుకోవటానికి లేదు. నథింగ్ అసలు ఆయన ముందు. జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నాడు, ఆయన ఆకాశంలో ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. నువ్వు కింద ఉన్నోడివి, ఎంత కింద ఉన్నవాడివో చూసుకో. కాబట్టి మనము నోటి మాటలు ఎప్పుడైనా సరే మనం మాట్లాడేటప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏం చెప్తున్నాడంటే, నీ నోటిని కాచుకో. ఎప్పుడు కూడా నేను బాగా మాట్లాడాలి అంటే ఏం చేయాలి అంటే, ప్రిన్సిపల్ నెంబర్ 1, మొట్టమొదటి సూత్రం ఏమిటి అంటే, నోటిని కాచుకోవాలి. ఎక్కువగా మనం మాట్లాడకూడదు.
ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళని ఎవాల్యూట్ చేసుకొని మాట్లాడాలి, అంచనా వేసుకోవాలి. ఎదుటి వాళ్ళు మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎక్కడ మాట్లాడుతున్నాం, ఈ మాట అనేటువంటిది ఎప్పుడు కూడా మనం అంచనా వేసుకోకుండా మాట్లాడకూడదు. ఈరోజు ఎక్కువ సమస్యలు ఎక్కడ వస్తూ ఉంటాయంటే ఈ అంచనా వేసుకోకుండా గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర మాట వదిలేస్తూ ఉంటారు. ఆ మాటలు చాలా దూరం వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఆఫీసులో మీ కొలీగ్తో, అంటే మీ పక్కన మీ స్థాయి ఉన్నటువంటి వాళ్ళతోనే ఏదో సమస్య వచ్చింది అనుకోండి, వాళ్ళు ఒక మాట అన్నారు, మీరు కూడా ఒక మాట అన్నారు, ఎట్లా ఉంటుంది? పోనీ మీకంటే బాగా కింద ఉన్నటువంటి ఉద్యోగం అనుకోండి, వాళ్ళని ఒక మాట అంటే ఎట్లుంటుంది? పోనీ మీ ఆఫీసర్, మీ బాస్ ఉన్నారు, ఆయన ఒక మాట అంటే ఎట్లుంటుంది? ఎవరినన్నా ఒకలాగానే ఉంటుందా? ఒకే మాట ఎవరినన్నా ఒకలా ఉంటుందా? ఉండదు. ఒకవేళ మనం పై వాళ్ళని ఒక మాట అన్నాం అనుకోండి, ఆ మాటకి ఏమైనా జరగవచ్చు, మన ఉద్యోగమే పోవచ్చు, ఏమైనా జరగవచ్చు, అంత జరుగుతుంది ఆ మాటకి. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా ఈవేళ రేపు, ఒకప్పుడైతే మనుషులు చాలా బాగా మాట్లాడేవాళ్ళు, ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం వివేచించి మాట్లాడేవాళ్ళు. ఈవేళ అసలు ఎంత స్పీడ్ అయిపోతున్నారంటే మాట్లాడటానికి, అసలు ఎదురుగా ఎవరున్నారు అనేటువంటిది అసలు చిన్నతనం నుంచే అది అలవాటు అయిపోతుంది. చిన్నతనం నుంచే పిల్లలు మనల్ని కన్నటువంటి తల్లిదండ్రులు, దేవుడు వాళ్ళని హానర్ చేయమన్నాడు, నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు, మనం ఎవరితో మాట్లాడుతున్నాం అనేటువంటిది లేనే లేదు. ఒకప్పుడైతే మన సమాజంలో అమ్మగారు నాన్నగారు అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు పెద్ద వెటకారం అయిపోయింది అమ్మగారు అని పిలవటం. ఒకళ్ళు ఎవరో అంటున్నారు అమ్మగారు అమ్మగారు అంటున్నారు నవ్వుతూ, అంటే గౌరవంగా పిలవటం కాదు. నిజంగా ఇప్పటికి కూడా మీరు కొంతమందిని కనుక చూస్తే వాళ్ళు అమ్మగారు నాన్నగారు అని పిలుస్తూ ఉంటారు. అయితే కొన్ని కుటుంబాల్లో చూస్తే అమ్మా నాన్న అని పిలవటమే ఎక్కువ. అట్లుంది పరిస్థితి. ఏమిటంటే ఎవరితో ఎట్లా మాట్లాడాలో చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పలాం మనం. ఆ నేర్పకపోవటాన్ని బట్టి ఇంట్లో నుంచే మొదలైంది అది. ఇక్కడ మర్యాద లేదు, వీళ్ళతో ఎట్లయినా మాట్లాడతారు, రేపు స్కూల్కి వెళ్ళి ఎట్లయినా మాట్లాడతారు, కాలేజీకి వెళ్ళి ఎట్లయినా మాట్లాడతారు, ఉద్యోగం వచ్చిన దగ్గర ఎట్లయినా మాట్లాడతారు, పెళ్ళైన తర్వాత ఎట్లయినా మాట్లాడతారు. దీంతో ఏమవుతున్నాయి అంటే రిలేషన్స్ అన్నీ పాడైపోతూ ఉన్నాయి. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, నేను బాగా మాట్లాడాలి అంటే నేను ఏం చేయాలి? దేవుని వాక్యం తెలియజేస్తున్నాడు. మొట్టమొదటి విషయము, నువ్వేం చేయాలి అంటే నువ్వు అనాలోచనగా పలకకుండా నీ నోటిని కాచుకోవాలి. ముఖ్యంగా దేవుని దగ్గర మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక దేవుని దగ్గర మాత్రమే కాదు, గొప్ప వాళ్ళ దగ్గర మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వాళ్ళు ఎవరు అనేటువంటిది మనం అంచనా లేకుండా ఎప్పుడూ కూడా మనం నోరు విప్పకూడదు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, మనం మాట్లాడటానికి ముందుగా మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు మనం చాలా నిదానించి మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు కూడా మనం మాట్లాడేటువంటి సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మన మాటలు ఎప్పుడు కూడా హృదయంలో నుంచి వస్తూ ఉంటాయి. నేను ఆపుకోవాలి లేదా కాపాడుకోవాలి లేదా బాగా మాట్లాడాలంటే ఎట్లా నేను బాగా మాట్లాడతాను? ఉదాహరణకి మీ ఇంట్లో ఇంటి పైన వాటర్ ట్యాంక్ ఉందనుకోండి. ఆ వాటర్ ట్యాంక్లో అంతా కూడా మట్టి కలిసిపోయింది. మట్టి కలిసిపోతే కిందకి మంచినీళ్ళు రావాలని కోరుకుంటే వస్తాయా? రావు, మట్టి నీళ్ళే వస్తూ ఉంటాయి. ఆ మట్టి నీళ్ళు రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి? కింద ఒక జల్లెడ పెట్టారు మట్టిని ఆపటానికి, లేకపోతే ఏదో పెట్టారు, ఏదో అడ్డు పెట్టారు. అడ్డు పెడితే ఎంతవరకు? ఎంత అడ్డు పెట్టినా కానీ అందులో నుంచి మట్టి నీళ్ళే కదా వస్తాయి. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే, పైనకు వెళ్ళిపోయి ఆ మట్టి నీళ్ళన్నీ కూడా తీసి బయట పోసి ఖాళీ చేసి అందులో మంచినీళ్ళు నింపారనుకోండి, ఈ జల్లెళ్ళతో మీకు పని లేదు. మీరు ఏం పెట్టినా పెట్టకపోయినా కానీ మీకు అందులో నుంచి మంచినీళ్ళు వస్తూ ఉంటాయి. అదేంటి ఆశ్చర్యంగా, నేను జల్లెడ పెడితే కూడా నాకు మట్టి నీళ్ళు వచ్చినాయి, నువ్వు ఏం పెట్టకుండా నీకు మంచినీళ్ళు వస్తున్నాయంటే? నువ్వు ఎందుకు జల్లెడ పెట్టుకోవాల్సి వచ్చిందంటే, నీకు పైనుంచి వచ్చే మట్టి నీళ్ళు బురద నీళ్ళు కాబట్టి జల్లెడ పెట్టుకోవాల్సి వచ్చింది. నీ హృదయం నిండా మట్టి బురద నిండి ఇలాంటి మాలిన్యం ఉందనుకోండి, ఇక్కడ ఎంత జల్లెడ పెట్టుకున్నా కానీ బయటకు వచ్చే అయ్యే వస్తూ ఉంటాయి. ఈరోజు సమాజం ఏం చేస్తుందంటే, నువ్వు బాగా మాట్లాడాలని నోరు అడ్డు పెట్టుకుంటానని చూస్తూ ఉన్నారు. ఈ నోరు అడ్డు పెట్టుకున్నంత వరకు పోనీ బాగానే ఉంటుంది, వదలగానే ఏమవుతుంది? మళ్ళీ అదే ఆ ఫిల్తీనెస్ లోపల నీకు ఏ మాలిన్యం అయితే ఉందో ఆ మాలిన్యమే బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అది బయటకు రాకుండా ఉండాలి అని నువ్వు ఇక్కడ ఆపితే కాదు, లోపల దాని సోర్స్ ఏదైతే ఉందో ఆ సోర్స్ను నువ్వు క్లీన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. మత్తయి సువార్త మనము గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు.
మత్తయి సువార్త 12వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 12వ అధ్యాయము 34, 35 వచనాలు మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభు ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. క్రీస్తు ప్రభు చెప్తూ, సర్పసంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? సర్పసంతానమా, బ్రూడ్ ఆఫ్ వైఫర్స్, హౌ కెన్ యూ బీయింగ్ ఈవిల్ స్పీక్ గుడ్ థింగ్స్? హౌ కెన్ యూ, ఇక్కడ చెప్తున్నాడు, హౌ కెన్ యూ బీయింగ్ ఈవిల్ స్పీక్ గుడ్ థింగ్స్? మీరు చెడ్డవాళ్ళై ఉండి మంచి మాటలు ఎట్లా పలకగలరు? ప్రభు అడుగుతున్నాడు, నాకు చెప్పండి, మీరు చెడ్డోళ్ళై ఉండి మంచి మాటలు ఎట్లా పలకగలరు? జల్లెడ పెట్టుకోవటం ద్వారా, అడ్డు పెట్టుకోవటం ద్వారా, కాసేపు ఆగి మాట్లాడటం ద్వారా. పోనీ మీకు మట్టి నీళ్ళు, బురద నీళ్ళు వస్తున్నాయి, పైన ట్యాంక్ నిందంతా కూడా మట్టి నిండు ఉంది, మట్టి నీళ్ళు వస్తున్నాయి, ఆపారు కాసేపు ఆగి చూడు మంచి నీళ్ళు వస్తాయి అన్నారు. కాసేపు ఆపి వదిలితే కూడా ఏమొస్తాయి? అది ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, కొంతమంది ఒక్కోసారి నువ్వు మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా తొందరపడి మాట్లాడద్దు, 1 2 3 4 అలాగే లెక్క పెట్టుకొని ఒక 10 లెక్క పెట్టుకొని మాట్లాడు అన్నారు. పైన అంతా బురద నీళ్ళు ఉన్నాయి, 1 2 3 4 10 లెక్క పెట్టి అప్పుడు వదిలేరు, అప్పుడు బురద నీళ్ళే వస్తాయి. కాకపోతే ఏంటంటే కొంచెం బెటర్, అవి కొంచెం తేట పడ్డప్పుడు మీకు ఎప్పుడైనా మట్టి నీళ్ళు, బురద నీళ్ళు ఏమవుతాయి అంటే అవి కొంచెం అడుక్కెళ్ళి కొంచెం దాని ఇంటెన్సిటీ తగ్గుతుంది, తీవ్రత తగ్గుతుంది. అంతేగాని మట్టే బురదే వచ్చేది. ఒకవేళ లోపల హృదయం నిండా అంతా మాలిన్యం ఉందనుకోండి, 1 2 3 4 లెక్క పెడితే కొంత ప్రయోజనం ఉంటుంది ఖచ్చితంగా. ఈ కొంత తీవ్రత తగ్గుతుంది, కానీ వచ్చేదైతే మీకు శుద్ధంగా బయటికి రాదు. ఇక్కడ క్రీస్తు ప్రభు అదే అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయం అందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. నీ హృదయంలో ఏదైతే నిండి ఉంటుందో అదే కదా నీ నోట్లోంచి బయటకు వచ్చేది. నువ్వు చెడ్డవాడివైతే నువ్వు మంచి మాటలు పలకాలంటే నీ వల్ల కాదు. మీకు ఎప్పుడైనా మీరు గుర్తించండి, కొన్ని సందర్భాల్లో మనం నమ్మలేనటువంటి నిజం ఏంటి అంటే, మన పిల్లలు చెడ్డ మాటలు మాట్లాడతారు, కానీ వాళ్ళు ఇంకా మనకి మంచి వాళ్ళగానే కనబడతారు. ఒకసారి ఒక తండ్రి చెప్తున్నాడు, కాలేజీకి వెళ్ళి ఇప్పుడిప్పుడే కొంచెం బూతులు ఇంట్లో అమ్మని బూతులు తిట్టడం మొదలుపెట్టాడట. అంటే అనేస్తున్నాడంట, నోటి దాకా నీ అని అట్లా ఆగుతున్నాడంట. అరే నీ అని అట్లా ఆగుతున్నాడంట. అట్లా అంటున్నాడండి. ఏంటి నీ అంటున్నావు ఏంటంటే, నీ అన్నాను, అదేనా బూతు మాట అని అంటున్నాడు. ఆ తర్వాత ఇంకేమొచ్చిందో తెలుసు, స్టార్టింగ్ కాబట్టి నీ అని ఆగాడు, చూసింది ఏం అనలేదు, నాన్నకు కూడా తెలిసింది నీ అంటున్నాడని ఏమి అనలేదు. 4-5 నెలల తర్వాత ఏం చేస్తాడు, ఆ తర్వాత వదులుతాడు. నీ అన్నప్పుడే పాట్మని వేశారనుకోండి, ఒక్కోసారి చెప్తూ ఉంటారు మూతి పళ్ళు రాలితే అని, అంటమే కానీ ఎప్పుడు రాలవయ్యి. వాళ్ళకు కూడా తెలుసు. నిజంగా ఆ మాట అన్నప్పుడే కనుక పడ్డదనుకోండి, లేదంటే నువ్వు పోరా బయటికి అని చెప్పేసి అన్నారనుకోండి, ఆ తర్వాత ఇంక అసలు ఆ నీ అనే మాట అయినా అనగలడా? మనకి ఇంకా ఎట్లా కనబడతారండి, మన పిల్లలు మంచి పిల్లలుగానే కనబడుతూ ఉంటారు. పాపం ఆడి సావాసం అట్లా ఉందండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అట్లా ఉన్నారంటే మన బంగారం మంచిదే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అట్లా ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చా నిన్ను నీ అని వెళ్ళింది, వాడి ఫ్రెండ్స్ వచ్చి నేను నీ అని వెళ్ళారా? నీ అన్నది ఎవరు? మీరు నమ్మినా నమ్మకపోయినా అది మీ పిల్లవాని హృదయంలో నుంచి వచ్చిందే. మీకు నమ్మటానికి కష్టంగా ఉందేమో, ఇంకా అంత అన్న తర్వాత కూడా మా పిల్లలు మంచి వాళ్ళు అనిపిస్తుందేమో, కానీ క్రీస్తు ప్రభు చెప్తున్నాడు, హృదయంలో ఉన్నదాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. మీ పిల్లల హృదయంలోకి అది వెళ్ళింది కాబట్టి అది వచ్చింది. ఒక్కోసారి మనం నమ్మలేనటువంటి విషయం ఏంటంటే, మన పిల్లలు చెడ్డవాళ్ళు అయ్యారు అనేటువంటి విషయం మనం నమ్మలేమో. ఒకవేళ అది మన కళ్ళ ముందు జరుగుతున్నా కానీ దాన్ని జీర్ణించుకోలేం. ఈరోజు పిల్లలకి నిజంగా ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు, చిన్నప్పుడు ప్యాంపర్స్ వేస్తూ ఉంటారు పిల్లలకి, చిన్న పిల్లలకి. వాళ్ళు ప్యాంపర్లోనే ఏం చేస్తూ ఉంటారంటే 1 2 పోసేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏం చేస్తూ ఉంటారంటే 1 2 అట్లా ప్యాంపర్లో వేసేసేటువంటి వాళ్ళు. అంటే ప్యాంపర్ వేయటం వల్ల ఒక మెరిట్ ఉంది, ఒక డిమెరిట్ ఉంది. ప్రోస్ అండ్ కాన్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అవి వేయటం వల్ల ఉన్నటువంటి ఒక మంచి ఏంటంటే, ఎప్పుడు వస్తే అప్పుడు వదిలేయచ్చు, 1 2 ఆపుకోవాల్సిన అవసరం లేదు. అదే అంటే ఇప్పుడు ప్యాంపర్స్ వేస్తున్నారు, కానీ ఒకప్పుడు మన ఇండియన్ కల్చర్లో ప్యాంపర్స్ లేవు. చిన్నపిల్లల్ని మంచంలో పడుకోబెడితే 1 2 ఎప్పుడు వస్తే అప్పుడు వేసేస్తారు, అంతేగాని పొద్దున్నే లేవగానే వేద్దామని వాళ్ళకి తెలియదు. అదే పెద్ద అయిన తర్వాత అనుకోండి, ఎప్పుడు వస్తే అప్పుడు పక్కలో వదిలేరు, 1 2 పొద్దున అయ్యేదాకా ఆగి అప్పుడు 1కో 2కో వెళ్తారు, లేదా అంత అర్జెంట్ అనుకుంటే లేసైనా వెళ్తూ ఉంటారు. చిన్నపిల్లలకి అది తెలియదు. ఇప్పుడు ప్యాంపర్స్ వేసేటువంటి వెస్ట్రన్ కల్చర్ కనుక మీరు చూసినట్లయితే, ప్యాంపర్స్ వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఒక స్పెషల్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ప్యాంపర్స్ మానిపించేటప్పుడు.
ఎప్పుడు 1, 2 వస్తే అప్పుడు కూర్చోకూడదు అని మళ్ళీ ఒక స్పెషల్ ట్రైనింగ్. అంటే ఒక రకంగా మీరు కుక్కల్ని పిల్లుల్ని పెంచేటప్పుడు చూడండి, అవి ఇంట్లో 1, 2కి వెళ్ళవు. ఎందుకు వెళ్ళవు? ఫస్ట్లో వెళ్తాయి, 1, 2కి వెళ్తాయి. ఫస్ట్లో 1, 2కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఎవరో ఒకరు అన్నారు ఎత్తేసుకుంటామని. సరే ఎత్తేసుకుంటారు, ఖచ్చితంగా ఎత్తేసుకోవాలి, ఎత్తకుండా అక్కడ పెట్టుకోలేరు. కానీ 1, 2కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ దాన్ని పిలిచి చూపించి ఒకటి వేస్తారు, కర్ర తీసుకొని. ఇక్కడైనా కూర్చునేది ఇంట్లో కదా, కూర్చోకూడదు కదా అని. అదేంటి దానికి తెలుగు అర్థమైద్ది అని అనుకోవద్దు, దానికి అర్థమైద్ది. రా అంటే వచ్చింది, జంప్ అంటే మీరు తెలుగు నేర్పిస్తే తెలుగు, ఇంగ్లీష్ నేర్పిస్తే ఇంగ్లీష్, వాటికి అన్నీ వస్తాయి. ఇక్కడైనా కూర్చునేది, ఇక్కడ కూర్చోకూడదు అని చెప్పేసి దాన్ని బయటకు తీసుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడు అది నేర్చుకుంటుంది. మన నమ్మిన నమ్మకపోయినా మనం జంతువులు కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం, నేర్పుతూ ఉంటాం. అందుకనే మీరు చూడండి, ఇంట్లో పెంచేటువంటి పెంపుడు జంతువులు ఎప్పుడు ఇంట్లో కూర్చోవు. పిల్లలకు కూడా ఏం చేస్తూ ఉంటారంటే నేర్పాలి. ఇప్పుడు ఈ ప్యాంపర్ వేస్తే ఏం చేయాలంటే మళ్ళీ స్పెషల్ ట్రైనింగ్ నేర్పాలి. ఇప్పుడు నీకు ప్యాంపర్ తీసేసాము, నువ్వు ఇక్కడ కూర్చోకూడదు, ఇక్కడ కూర్చోకూడదు అని ట్రైనింగ్ ఇస్తే కొంతకాలానే నేర్చుకుంటారు. కానీ ఒక 20-30 సంవత్సరాల వెనక్కి ఇండియన్ కల్చర్ కనుక వెళ్ళారనుకోండి, ఆ ట్రైనింగ్ సహజంగానే వచ్చేస్తుంది. చిన్నప్పుడు పక్కలో కూర్చుంటారు, కానీ కొంచెం పెద్దవాళ్ళు అయ్యేసరికి చెప్తూ ఉంటారు ఇక్కడ కూర్చోకూడదు, పొద్దున్నే అక్కడ కూర్చోవాలి అని. అందుకనే వాళ్ళకి ఏం చేస్తారంటే పొద్దున్నే అక్కడికి తీసుకెళ్ళగానే వస్తుంది, అక్కడికి వెళ్ళకపోతే రాదు. ఇక్కడ ఒక డిమెరిట్ కూడా ఉంటుంది. కొంతమందికి ఊరు దాటి బయటికి వెళ్తే రాదు, అందుకని అలవాటైన ప్రదేశంలోనే వస్తుంది. సరే, వాటిని గురించి మనం చర్చించేటువంటి పరిస్థితి కాదు. కానీ ఇక్కడ మనం ఏం గమనిస్తూ ఉన్నామంటే ఏదైనా సరే ఒక విషయాన్ని మనము నేర్పటం వల్ల ఏం చేస్తూ ఉంటామంటే నేర్చుకుంటూ ఉంటాం. పిల్లలకు కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఇవన్నీ కూడా వాస్తవంగా మీరు గమనించండి, 1కి వెళ్ళేది, 2కి వెళ్ళేది, చేయగడుక్కొని అన్నం తినేటువంటిది, కూర్చునేటప్పుడు అన్నాన్ని కూర్చునేటప్పుడు ఎలా కూర్చోవాలనేటువంటిది, ఈ విషయాలన్నీ మనం నేర్పుతూ ఉంటాం. ఇన్ని విషయాలు నేర్పేటువంటి మనము మాట్లాడేటువంటి విషయాలు ఎందుకు నేర్పం? వాస్తవంగా మా పిల్లలు బాగా మాట్లాడట్లేదు, అమర్యాదగా మాట్లాడుతున్నారు అని మనం చెప్పడం కంటే మనం వాళ్ళకి నేర్పలేదు కాబట్టి వాళ్ళు అలాగా మాట్లాడటం లేదు. వాళ్ళ హృదయము వాళ్ళకి నేర్పటం అంటే వాళ్ళ హృదయంలో కనుక మంచిని మనం నింపగలిగితే వాళ్ళ నోట్లో నుంచి కూడా మంచే వస్తుంది. ఒకసారి చిన్న పిల్లలు ఎంత మర్యాదగా మాట్లాడుతూ ఉంటారు, ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాగా పెంచారు వాళ్ళని అని చెప్పేసి. ఒక్కోసారి అన్నీ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంత చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు అసలు రెక్లెస్గా, మర్యాద లేకుండా అంకుల్ వచ్చారు రా అని చెప్పేసి అంటే కూడా ఇలా అలా తిరుగుతూ వస్తూ ఉంటారు. వచ్చి మట్టుగా నించోవటము, లేకపోతే అంకుల్కి వందనాలు చెప్పండి అంటే వందనాలు కూడా చెప్పరు, వంకరగా చెప్తూ ఉంటారు. చెప్పాడులేండి, ఏది అది వందనాలేలే, ఇంకెళ్ళు అంటుంది. ఇంకా 2 చేతులు ఇలా అనలేదు, అది వందనాలేనంట, ఆడంతే చెప్తాడు అంత. ఇక తల్లే అంతే చెప్తాడంటే ఇంకేమి నేర్చుకుంటారు వాళ్ళు? కాబట్టి మనం నేర్పేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ క్రీస్తు ప్రభు అంటున్నాడు, హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడను కదా. మన పిల్లలు బాగా మాట్లాడాలి అనుకుంటే, మనకు మంచినీళ్ళు రావాలనుకుంటే పైన వాటర్ ట్యాంక్ దాని సోర్సు, దానిలో మంచి నింపితే మంచి వస్తుంది, చెడు ఉంటే చెడు వస్తుంది, మట్టి ఉంటే మట్టి నీళ్ళు, బురద ఉంటే బురద నీళ్ళు. పైన ఒకవేళ పురుగులు ఉన్నాయనుకోండి, సేమ్ వాటర్ కిందకు వస్తుంది. ఇక్కడ మీరు జల్లెడ పెట్టుకోవటం వల్ల ఉపయోగం లేదు, సోర్స్ మొత్తం కూడా దాన్ని క్లీన్ చేయాలి. మన నోటి మాటలకు సోర్స్ కూడా ఏమిటి అంటే, మన నోటి మాటలకు సోర్స్ మన హృదయము. హృదయం అంటే ఇక్కడ చేతులు పెట్టవద్దు, ఇది గుండె, ఇది కాదు. హృదయం అంటే ఇక్కడ ఉంటుంది. బైబిల్లో ఉండేటువంటి హృదయం ఇక్కడ ఉంటుంది. మీ హృదయంలో మీరు ఎందుకు ఇలాగ ఆలోచన చేయుచున్నారు అని అంటాడు క్రీస్తు ప్రభు. అంటే ఇది బ్రెయిన్ కదా అని అంటూ ఉంటారు. వాస్తవంగా బైబిల్లో ఉన్న హృదయము ఆలోచన చేయగలిగినటువంటిది. ఇక్కడ ఉండేటువంటి జస్ట్ రక్తాన్ని తీసుకొని మళ్ళీ అది శుద్ధి చేసి పంప్ చేస్తూ ఉంటుంది, దీని గురించి మాట్లాడలేదు. కాబట్టి మనము హృదయంలో ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము నోటి మాటలను క్లీన్ చేయాలి అని అనుకుంటే దాని సోర్స్ అయినటువంటి హృదయం మీద మనం దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను బాగా మాట్లాడాలి లేదా మా పిల్లలు బాగా మాట్లాడాలి అంటే మనం ఏం చేయవలసినటువంటి అవసరం ఉంటుందంటే, మొట్టమొదటి విషయము దాని సోర్స్ అనేటువంటిది హృదయము అని మీరు తెలుసుకొని, ఆ సోర్సులో ఏదైతే ఆ మాలిన్యం ఉందో దాన్ని క్లీన్ చేసేసేయండి. ఒకవేళ పిల్లలు కూడా చెడ్డ మాటలు మాట్లాడేటప్పుడు, ఏ పిల్లలకు పుట్టుకతో మంచి రాదు, చెడు రాదు. మంచి నేర్చుకుంటే మంచి వస్తుంది, చెడు నేర్చుకుంటే చెడు వస్తుంది. అయితే వీళ్ళు తీసుకునే దాన్ని ఏం చేస్తారంటే లోపల హృదయంలో భద్రపరుచుకుంటారు. టీవీ సీరియల్ చూశారు, పోలేదు, అది ఎక్కడికి పోలేదు, లోపల హృదయంలో ఉంటుంది. మీ చిన్నప్పుడు దూరదర్శన్లో ఏ సీరియల్ వేసేవాళ్ళు అంటే కూడా చెప్తాం. చిన్నప్పుడు చిత్రలహరి అంటే కూడా గుర్తొచ్చింది, అది ఎక్కడికి పోలేదు, లోపల హృదయంలో ఉంది. ఇక కొన్నిసార్లు ఆ సోర్స్ క్లీన్ చేయటం మన వల్ల కాదు, ఇక అట్లా ఉంటుంది, పర్మనెంట్గా ఉండిపోతుంది. ఇక ఆ సోర్స్ అనేది క్లీన్ కాదు. మొట్టమొదటి విషయం ఏంటంటే అసలు లోపలికి వెళ్లకుండానే చూసుకోవాలి.
వెళ్ళిన తర్వాత మనం చేయగలిగింది ఏంటంటే సాధ్యమైనంత వరకు దాన్ని క్లీన్గా దాన్ని శుభ్రం చేసి బయటికి పంపించేసేయాలి. అందుకనే అసలు లోపలికి వెళ్ళకుండా, అందుకనే ఒక్కోసారి కొందరు ఏం చేస్తూ ఉంటారంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు అనేటువంటివి బాగలేదు అని పిల్లల్ని పెంచేటప్పుడు చాలా కేర్ తీసుకుంటారు. ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. మీరు మొక్కల్ని పెంచాలంటే కూడా అన్ని మొక్కలు అన్ని చోట్ల పెరగవు. ఆ మొక్కలకి కావాల్సినటువంటి వాతావరణం ఉంటుంది. ఆ వాతావరణంలోనే పెరుగుతూ ఉంటాయి. అంటే వాతావరణం అంటే కింద ఉండేటువంటి సాయిల్ మాత్రమే కాదు, ఈ మనకి గాలి, తేమ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇప్పుడు బాగా రీసెర్చ్లు బాగా చేసి ఏ మొక్కకి ఎంత వెలుగు అవసరమో, ఎంత తేమ అవసరమో ఇదంతా కూడా చూసుకొని దాని ప్రకారం వాటికి ఇస్తూ ఉన్నారు. అందుకని దిగుబడులు బాగా వస్తూ ఉన్నాయి. అంటే ఆ ఎదుగుదల అనేటువంటిది ఏమవుతుందంటే ఆ వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. మన పిల్లల ఎదుగుదల కూడా, మన ఎదుగుదల కూడా. ఒకసారి చూడండి, అందరూ ఆ ఏరియాలో వాళ్ళందరూ చదువుకుంటే మనకేమనిపిస్తుంది? మనకు కూడా చదవాలనిపిస్తుంది. మనం ఒక్కలం చదువు లేకుండా ఉంటే వాళ్ళ ముందు సిగ్గుపడుతూ ఉంటాం. నేను డిగ్రీ, నేను పీజీ, నాకు అన్ని మార్కులు వచ్చినాయి, నాకు ఇన్ని వచ్చినాయి, నాకు 100కి 100 వచ్చినాయి, నాకు 100కి 99 వచ్చినాయి అని 10 మంది చెప్పారనుకోండి, నాకు 100కి 35 వచ్చినాయి అని చెప్పుకోవడానికి ఎట్లుంటుంది? సిగ్గుపడతాం. అందరూ 100 అంటున్నారు, 99 అంటున్నారు, వాళ్ళ ముఖం వీళ్ళ ముఖం చూస్తాం. నీకు ఇన్ని వచ్చినట్టు చెప్పం. ఇంకా ఏం చెబుతాం? 35, 40 అని ఏం చెప్తాం? చెప్పలేం మనం. అదే ఒకసారి మీరు ఆలోచన చేయండి, అందరికీ 100కి నాకు 10 వచ్చినాయి, నాకు 8 వచ్చినాయి, నాకు 16 వచ్చినాయి అని చెప్తున్నారు. ఇప్పుడు నీకు 35 వస్తే ఎట్లా ఉంటుంది? చాలా గర్వంగా నాకు 35 వచ్చినాయి, పాస్ కూడా అయ్యా తెలుసా అంటాం. అదే 35 మార్క్స్ అక్కడ చెప్పుకోవటానికి నువ్వు సిగ్గుపడ్డావు, ఇక్కడ చెప్పుకోవటానికి తెలుగులో సామెత ఉంటుంది, ఏ చెట్టు లేకపోతే ఆముదం చెట్టే మహావృక్షం. ఇక ఇప్పుడు ఏంటంటే ఇదే మహావృక్షం 35 మార్కులు 40 మార్కులు వస్తే కూడా, అంటే మన పరిసరాలని బట్టి మనం ప్రోత్సహించబడటము ఉంటుంది. ఇదే 35 మార్కులు అందరికీ 100 వస్తే నువ్వు చెప్పుకోవటానికి షేమ్ ఫీల్ అయ్యి రేపు ఖచ్చితంగా నేను కూడా 90స్కి వెళ్ళిపోవాలి, 99కి వెళ్ళిపోవాలి, 100కి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచన నీలో కలుగజేస్తుంది. అదే 35-40 మార్క్స్ నువ్వు 10 మార్కులు 16 మార్కులు వచ్చే వాళ్ళ మధ్యలో ఉంటే, నేను ఇప్పటికే బాగా చదివాను, ఇక ఇంతకంటే ఏం అవసరం లేదు, వీళ్ళంతా 10-16 వచ్చినాయి, నాకు 35 వచ్చినాయి, నేను పాస్ కూడా అయ్యాను, కాబట్టి నేను బెటర్ కండిషన్లో ఉన్నానని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి మనం ఎక్కడ ఉన్నాం? మన ఆత్మీయ జీవితం కూడా అలాగనే. మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా భక్తి జీవితంలో ఎదిగి, వాళ్ళ మాటలు అయితేనేమి, వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు చాలా బాగున్నారనుకోండి, వాళ్ళని చూసి మనమేమవుతాం? నేను చాలా వెనకబడి ఉన్నాను, మన పిల్లలు వెనకబడి ఉన్నారు, మనం కూడా ఎదగాలి అని అనిపిస్తూ ఉంది. అంతేగాని అందరూ ఏదో ఆదివారం వెళ్ళారా వచ్చారా అంతే, ఆరాధన అయిపోతుంది, అందరూ అలాగనే ఉన్నారు అనిపిస్తే మనకేమనిపిస్తుంది? మనము మన పిల్లలు కూడా అలాగనే ఉన్నాం, ఏం వెనకబడ్డది ఏముంది, మనం బాగానే ఉన్నాం అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏమిటంటే మన పరిసరాలు అనేటువంటివి కూడా ఇందుకు చాలా ముఖ్యమైనటువంటి ఒక బలమైనటువంటి కారణం. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది, మన పిల్లలు, మన యొక్క నోటి మాటలు ఇదంతా కూడా హృదయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. హృదయాన్ని మనం బాగు చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా నోట్లో మంచి మాటలు మనం ఎదురు చూడటానికి లేదు. ఒక్కొక్కసారి మనం ఆపుకొని ఏదో 4 మాటలు మెకానికల్గా మనము ఒక రోబోటిక్ మాదిరిగా మనం పలకగలమేమో కానీ, మళ్ళా తర్వాత సహజంగా మర్చిపోయాము అంటే హృదయంలో ఉన్నటువంటి ఆ బురదంతా బయటకు వచ్చేస్తుంది. సామెతల గ్రంథము 4వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 23వ వచనం మనం గమనించినప్పుడు, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనాన్ని మనం గమనించినప్పుడు, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నింటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. అన్నింటికంటే ముఖ్యంగా మీ బీరువాని జాగ్రత్తగా కాపాడుకో అన్నాడా? ఎప్పుడైనా చూడండి, ఇంట్లో అన్నింటికంటే ముఖ్యంగా దేన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు? దేనికి తాళాలు వేసావా అని అడగకపోయినా కానీ బీరువాకి తాళాలు వేసారా అని అడుగుతూ ఉంటారు. ఎందుకు? ఉండే కొద్దో గొప్ప ఏమన్నా ఉంటే అదంతా తీసుకెళ్ళి బీరువాలో పెడతాం. ఏదైనా బంగారమో లేకపోతే డబ్బులో ఇంకేదన్నా డాక్యుమెంట్సో ఏది విలువైంది ఏమన్నా కానీ అందులో పెడుతూ ఉంటాం. అందుకనే ఇల్లంతా తాళాలు లేకుండా వదిలేసినా బీరువాకి మాత్రం తాళాలు వేస్తారు. ఆ తాళాలు మాత్రం జాగ్రత్తగా దాస్తారు. ఎక్కడ దాచారో కూడా చెప్పరు. జనాలు ఉన్నప్పుడు ఆ తాళాలు కూడా దాయరు, మళ్ళీ వాళ్ళు చూస్తారు ఆ ప్లేస్ అని. జనాలు ఎవరూ లేనప్పుడు దాని ప్లేసు దాస్తూ ఉంటారు. దాచి మళ్ళీ ఇంట్లో వాళ్ళకే చెప్తారు, పలానా చోట ఉన్నాయి తాళాలన్నీ. మళ్ళీ జనాలందరి ముందు పెట్టకూడదు, ఆ ప్లేస్లో జనాలందరి ముందు తీయకూడదు, ఎందుకంటే వాళ్ళు చూస్తూ ఉంటారు.
వాస్తవంగా మనం ఎందుకు అలా చేస్తున్నాము అంటే అందులో పెట్టినటువంటివి విలువైనవి అని మనం ఫీల్ అయ్యాం కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే దాన్ని జాగ్రత్తగా దాచుకుంటూ ఉంటాం, అది విలువైందని. అదే కాదు, మీరు ఇంట్లో కూడా గమనించండి, ఇంట్లో మీకు ఏ వస్తువులు అయితే విలువైన వస్తువులు అనిపిస్తాయో వాటిని ఏం చేస్తారు? ఇప్పుడు మన ముందు ఒక కెమెరా ఉంది. ఈ కెమెరాకి దాదాపు ఒక 8,000 రూపాయలు పెట్టి బ్యాగ్ కొన్నాం. 800 రూపాయలకు కూడా బ్యాగ్ కొనవచ్చు. ఎందుకు అన్ని వేల రూపాయలు పెట్టి బ్యాగ్ కొన్నాం దాన్ని? ఇంకా చెప్పాలంటే మనం ఊరు వెళ్ళటానికి మన బట్టలు పెట్టుకోవటానికి కూడా అంత బ్యాగ్ కొనుక్కోమేమో, ఎందులో ఒక దానిలో పెట్టుకొని వెళ్ళిపోతున్నాం. ఎందుకు దానికి అంత ఖరీదైన బ్యాగ్ అని అడిగితే, అది కొనేటప్పుడు నేను అడిగాను, దీని బ్యాగ్ ఎందుకు ఖరీదు, అంత ఖరీదు, మామూలు లేవంటే మామూలు కూడా ఉన్నాయండి అని చెప్పేసి చూపించారు. 2,000 తర్వాత 4,000, 5,000, 8,000 ఇట్లా చూపిస్తూ ఉన్నారు. చూపిస్తూ ఉంటే ఇంకా మనం కొన్నది తక్కువ, కానీ 25,000, 50,000, 1,00,000 రూపాయలు కూడా బ్యాగులు ఉన్నాయి. ఆ బ్యాగుల యొక్క ఖరీదు ఎందుకు అంత ఖరీదు అంటే, సార్ 10 లక్షలు 20 లక్షలు పెట్టి లెన్స్ కొంటారు. ఆ లెన్స్ అద్దం ఉంటుంది కదా, అద్దమే ఖరీదు అంతా. అన్ని లక్షలు పెట్టి లెన్స్ కొనుక్కొని అద్దాలు పగలు కొట్టుకోరు ఎవరు? 1,00,000 రూపాయలు పెట్టి లెన్స్ కొన్న వాళ్ళు, లేదంటే 4-5 లక్షలు పెట్టి ఒక కెమెరా కొనుక్కున్న వాళ్ళు దాన్ని కాపాడుకోవడం అంతా బ్యాగులోనే ఉంటుంది. ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు రెయిన్ ప్రూఫ్ ఉండాలి, వాటర్ ప్రూఫ్ ఉండాలి, డస్ట్ ప్రూఫ్ ఉండాలి. ప్రధానంగా ఏంటంటే డస్ట్ సమస్య, డస్ట్ లోపలికి వెళ్ళిపోయినట్టే పాడైపోతాయి. అందుకని ఏం చేస్తారంటే ఈ రెయిన్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, తర్వాత మాయిశ్చర్ కూడా లోపలికి వెళ్తే ఫంగస్ వచ్చేస్తుంది, మాయిశ్చర్ ప్రూఫ్ ఉండాలి. ఇక ఇవన్నీ తయారు చేశారనుకోండి, దానికి ఖరీదు పెరిగిపోతుంది. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఒక విలువైన వస్తువు అంటే దాన్ని చాలా ఖరీదు పెట్టి జాగ్రత్తగా చూసుకుంటాం. అసలు అన్నింటికంటే కూడా విలువైనది ఏమిటి అంటే మన హృదయం. దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం? ఒక బ్యాగ్కి, ఒక కెమెరా బ్యాగ్కి 8,000 ఖర్చు పెట్టాం, కానీ ఎప్పుడైనా మన హృదయానికి ఏమైనా ఖర్చు పెట్టామా? 4 మంచి మాటలు. ఇప్పుడు బ్యాగ్ ఏదైనా పాడైతే వెంటనే క్లీనింగ్ ఇస్తారు. మీరు కెమెరాలు, లెన్స్ కనుక గమనిస్తే ఫంగస్ ఏదైనా వచ్చేసింది అనుకోండి, వెంటనే క్లీనింగ్కి పంపించేస్తూ ఉంటారు, అది పెరిగిపోతుందని, లేకపోతే అద్దం అంతా పాడైపోతుందని. వాళ్ళేం ఊరికినే చేయరు, దాన్ని క్లీన్ చేయాలి అంటే 1,000 రూపాయలు తీసుకుంటారు. అయినా సరే మనం చేయిస్తూ ఉంటాం, ఎందుకంటే అది విలువైన వస్తువు కాబట్టి. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు మన హృదయం అనేటువంటిది అన్నింటికంటే విలువైంది. ఇంకా చెప్పాలంటే మన ఆత్మీయ జీవితము మూలాధారం ఏమిటి అంటే హృదయమే. దాన్ని బట్టే మన నోరు ఉంటుంది, దాన్ని బట్టే మన ఆత్మీయ జీవితం అంతా ఉంటుంది, దాన్ని బట్టే రేపు మనం పరలోకానికి వెళ్తామా నరకానికి వెళ్తామని ఆధారపడి ఉంటుంది. మరి దాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం? ఇక్కడ అంటున్నాడు, మనం గమనించినప్పుడు సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం మనం గమనించినప్పుడు, కీప్ యువర్ హార్ట్ విత్ ఆల్ డెలిజెన్స్. మీరు ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే, కీప్ యువర్ హార్ట్ విత్ ఆల్ డెలిజెన్స్. నీ హృదయంలో నుంచి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నింటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రపరచుకో, కాపాడుకో అని చెప్పేసి అన్నాడు. కానీ మీరు ఆంగ్లంలో గమనించినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది, విత్ యువర్ ఆల్ డెలిజెన్స్. ఆల్ డెలిజెన్స్, నీ జాగ్రత్త అంతా పెట్టి దాన్ని కాపాడుకో. ఎందుకు అంటే దేవునికి తెలుసు అది మూలాధారం. అన్నింటికంటే ముఖ్యంగా ఇక్కడ మనకు తెలుగులో కనుక గమనించినట్టయితే అన్నింటికంటే ముఖ్యంగా అని అన్నాడు. నీ జాగ్రత్త అంతా ఉపయోగించి నువ్వు ఎంత జాగ్రత్త పడతావో అదంతా నీ హృదయం విషయంలో ఉపయోగించు అని అంటున్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకో. ఎందుకునంటే నీ హృదయంలో నుంచే జీవదారులు బయలుదేరును. నీ భౌతిక జీవితం ఎట్లుండాలి, నీ ఆత్మీయ జీవితం ఎట్లుండాలి, లేకపోతే నీ భవిష్యత్తు ఎట్లా ఉండాలి నిర్దేశించేది ఏంటంటే, ఒక్కోసారి మనం గమనించినప్పుడు మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితేనేమి, భారతదేశంలో అయితేనేమి జాతకాలను బాగా నమ్ముతూ ఉంటారు, చెయ్యి కూడా ఇస్తూ ఉంటారు. మనకి రోడ్ల మీద కూడా తిరుగుతూ ఉంటారు, జాతకం చూస్తాం చేతులను చూస్తామని. రోడ్ల పక్కన కూడా రామచిలకలను పెట్టుకొని కూర్చొని ఉంటారు, వాళ్ళు ఏదో చెప్తామని. మన చెయ్యి కూడా ఇచ్చి చూపించుకుంటూ ఉంటాం, నాకేం జరిగింది, ఈ చెయ్యి చూసి కూడా మనకి ఎంతమంది పిల్లలు ఉద్యోగం వచ్చిద్దా, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే గీత కూడా ఇందులో ఉండిద్దంట. ఎవరో చెప్తున్నారు, ఈ చెయ్యి చూస్తే గవర్నమెంట్ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం చెప్పేస్తారంట. మరి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్తారేమో, ఆ గీతల్లో తేడాలు ఉంటాయేమో తెలియదు, కానీ ఇది చూసి చాలా విషయాలు చెబుతారు ఇందులో. దాని గురించి పుస్తకాలు కూడా ఉంటాయి, హస్తరేఖలు అనేటువంటి బుక్స్ కూడా ఉంటాయి, తెలుగులో కూడా ఉంటాయి, మీరు చదువుకొని చూసుకోవచ్చు. అయితే అదంతా నిజమని మనం చెప్పటం లేదు. అంత చెప్పేవాళ్ళు రోడ్ల మీద ఎందుకు తిరుగుతారు? మీరు గమనించండి, నిజంగా అంత చెప్పేవాళ్ళు అయితే రోడ్ల మీద ఎందుకు తిరుగుతారు? తిరగరుగా.
అంటే ఆఫీస్ పెట్టుకుంటారా అన్నాడు ఒక ఆయన. ఆఫీస్ పెట్టుకున్న వాళ్ళు కూడా అదే చేసేది. ఒకవేళ ఒక్కొక్కరు టైం బాగుండి ఆఫీసులు పెట్టుకుంటారు, బాగా కొంతమంది నమ్ముతూ ఉంటారు, కానీ అదంతా అయ్యే పనులు కాదు. నిజమేమిటి అంటే ఇవన్నీ భవిష్యత్తు అనేటువంటిది వాళ్ళు చెప్పడానికి ఇందులో గీసేం ఉండదు భవిష్యత్తు. ఉదాహరణకి ఇందులో నా భవిష్యత్తు బాగా ఉంది అని గీత గీశాడు. నా నోరు మంచిది కాదు. నోరు మంచిది కాకపోతే ఏమవుతుంది? చాలామంది మీరు గమనించినట్లయితే నోరు మంచిది కాక ఉన్న ఉద్యోగాలు పోగొట్టుకొని, ఉన్న ఇల్లు పోగొట్టుకొని, ఆస్తులు పోగొట్టుకొని ఊర్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఊర్లో వాళ్ళంతా కూడా తరిమేస్తారు. నోరు మంచిది కాక. మనకు తెలుగులో ఒక సామెత చెప్తారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది, నోరు చెడ్డదైతే ఊరు కూడా చెడ్డదే అవుతుంది. నీ నోటిని బట్టి అరే అంటే అరే అంటారు, ఏమండి అంటే ఏమండి అంటారు, అంతే కదా. నీ నోరు ఎట్లయితే నువ్వు ప్రవర్తిస్తావో అటువంటి రియాక్షన్ నీకు అటు నుంచి వస్తూ ఉంటుంది. ఇక్కడ దేవుని వాక్యం ఏమంటున్నాడంటే నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరునో, నీ హృదయాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే అన్నింటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. ఈరోజు మన నోటి మాటలు అనేటువంటివి హృదయం అనేటువంటిది మూలము. హృదయాన్ని కనుక మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఈరోజు అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మన హృదయంలోకి ఇప్పుడు వాటర్ ట్యాంక్ ఉంది, ఏమి నీళ్లు పైకి వెళ్తే అవే కిందకు వస్తాయి, అంతే కదా. మీరు మట్టి నీళ్ళు ఎక్కిస్తే చెడ్డ నీళ్ళు రావాలంటే వస్తాయా? ఒక్కోసారి ట్యాంక్లోంచి మట్టి నీళ్ళు వస్తున్నాయి అంటారు. మట్టి ఏమన్నా ఆకాశంలోంచి గాల్లోంచి రాలుతుందా? ట్యాంక్ కూడా మూత పెట్టే ఉంటుంది. మరి ఎక్కడి నుంచి వస్తాయి? అప్పుడప్పుడు వర్షాలు వచ్చినప్పుడు మనకి వచ్చేటువంటి వాటరే మట్టి వాటర్ వస్తుంది. ఆ మట్టి నీళ్ళే పైకి ఎక్కించామో ఆ మట్టే మరల కిందకు వస్తుంది. ఎక్కడి నుంచో వచ్చింది కాదు, లోపలికి ఏదైతే ఇన్పుట్ ఏదైతే వెళ్ళిందో అదే అవుట్పుట్ బయటకు వస్తుంది. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా మీకు చెప్తూ ఉంటాను, హృదయానికి ఇన్పుట్ అనేటువంటిది మనమే ఇస్తూ ఉంటాం. ఉదాహరణకు కళ్ళు, ఇది హృదయానికి ఇన్పుట్. మీరు సీరియల్ చూశారు, కార్తీక దీపమో లేకపోతే ఇప్పుడు అత్తా కోడలో లేకపోతే మరొకటో ఏదో అవన్నీ సీరియల్ చూస్తున్నారు. ఈ సీరియల్ లేకపోతే ఇంకేదో మనం చూడకూడనటువంటివన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? లోపలికి వెళ్ళిపోతాయి. వింటాము, వినేటువంటిది ఏమిటి అంటే ఇన్పుట్. మనం ఏదైతే వింటున్నామో విన్నదంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. మంచి వింటే మంచి, చెడు వింటే చెడు. అంతేకాదు మనం కనుక గమనించినట్లయితే మన కళ్ళు అయితేనేమి, మన చెవులు అయితేనేమి, ఇదంతా కూడా ఏం చేస్తుందంటే లోపలికి తీసుకుంటూ ఉంటుంది. మనం ఒక కంప్యూటర్కి ఎలాగైతే కీబోర్డో మౌసో లేకపోతే వీటి ద్వారా ఇన్పుట్ ఇస్తూ ఉంటామో ఆ ఇన్పుట్ మన హృదయానికి కూడా మనమే ఇన్పుట్ ఇస్తూ ఉంటాం. అందుకనే మీరు ఈ భూమి మీద పుట్టినటువంటి పిల్లలకి వాళ్ళలో మంచి చెడు ఏది ఉండదు. ఎందుకు ఉండదు అంటే అసలు వాళ్ళ లోపల ఏమీ లేదు. ఒక ఎంటీ హార్డ్ డిస్క్ అయితే ఎట్లయితే ఉంటుందో అట్లా ఉంటారు. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మీరు చిన్నపిల్లల్ని చూడండి, మనకులాగా వచ్చి ఇట్లా కూర్చోరు ఎప్పుడు. పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? మనం ఎక్కడైనా కూర్చుంటే ఇట్లా కూర్చుంటాం, కానీ పిల్లల్ని ఎప్పుడైనా చూడండి, పిల్లలు ఎప్పుడు కూర్చుని అట్లా ఉండరు. అవన్నీ చూస్తూ ఉంటారు, అన్నీ చూస్తూ ఉంటారు. చూడటం మాత్రమే కాదు, అదేంటి ఇదేంటి అని అడుగుతూ ఉంటారు. మీరు చూసారా? ఎందుకు? అదంతా ఇన్పుట్ ఇస్తూ ఉంటారనమాట లోపలికి. ఈ లోకంలో కొత్తగా వచ్చారు కదా, ఇవేమీ తెలియదు కాబట్టి ఇన్పుట్ అంతా కూడా లోపలికి ఇస్తూ ఉంటారు. ఇచ్చిందంతా కూడా లోపలికి వెళ్ళి భద్రపడుతూ ఉంటుంది. ఒక్కోసారి ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు చిన్నప్పుడే పిల్లలకి దెయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి అని ఇన్పుట్ ఇచ్చేస్తారు. ఇక అది వెళ్ళిన తర్వాత జీవితాంతం భయపడుతూ ఉంటారు. రాత్రి బయటికి రావాలంటే భయం. మళ్ళీ కొంచెం పెద్ద తర్వాత ఏంట్రా ఇంత పెద్దోడై భయపడుతున్నావు అంటారు. అసలు ఆ ఇన్పుట్ ఇచ్చింది ఎవరు? మీరే. చిన్నప్పుడు బూచోడని అదని ఇదని చీకట్లో బయటికి వెళ్తే పిల్లలకి ఏదైనా ప్రమాదం అని, దెయ్యం ఉంటుంది, భూతం ఉంటుందని మీరు ఇన్పుట్ ఇచ్చారు. ఇప్పుడు అది బయటికి తీయాలంటే అవ్వదు. కాబట్టి జాగ్రత్తగా మనం పిల్లలు అనేటువంటిది ఒక కంప్యూటర్ లోపలికి మనం ఏం చేస్తూ ఉంటామంటే వైరస్ వెళ్ళకుండా యాంటీవైరస్ వేస్తూ ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అది వెళ్ళకూడదు. వైరస్ వెళ్ళిందంటే మొత్తం పాడు చేస్తుంది, మనకు తెలుసు. ఇలాగనే పిల్లలకు లోపలికి హృదయంలోకి పంపించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కాపాడాలి. ఏమి ఇస్తున్నామనేటువంటిది లోపలికి ఏం వెళ్తుందో మన పిల్లలకు చూసుకోవాలి. రోజు మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్గా ఒక మొబైల్ ఇచ్చి వదిలేస్తాం, అంతే. మొత్తం ఇచ్చేస్తుంది ఇవ్వాల్సిన ఇన్పుట్ అంతా. అది ఇక ఆ తర్వాత వాళ్ళు పాడైపోయారు అని చెప్పేసి మనం గగ్గోలు పెడితే ఏం ప్రయోజనం ఉండదు. వీళ్ళ వల్ల ఒకప్పుడైతే ఎవరో వల్ల పాడేవాళ్ళు, ఇప్పుడు ఎవ్వరు అవసరం లేదు. ఒక మొబైల్ ఫోన్ ఉంటే ఒక యూట్యూబ్లో అవో ఇవో ఉంటే చాలు, వాళ్ళు మొత్తం పాడైపోవటానికి చిన్న చిన్న షార్ట్స్ చేస్తూ ఉన్నారు.
అవి ఉండేటువంటివి చిన్న చిన్న షార్ట్సే కానీ ఒక 10 సెకండ్లు ఉంటాయో 30 సెకండ్లు ఉంటాయో ఎంత గలేజీ చేస్తూ ఉన్నారు. నిజంగా ఆడవాళ్ళు ఇళ్లలో ఎగరటాలు, చాలిన గుడ్డలతో ఎగరటాలు, రకరకాల ఫోజులు పెట్టటాలు, రకరకాల విన్యాసాలు చేయటాలు, ఇవన్నీ షార్ట్స్. అంటే మన పిల్లలు చెడిపోవటానికి కూడా జస్ట్ అలాగ అంటూ ఉంటే ఒక 5 సెకండ్లు 10 సెకండ్లలో పాడైపోతూ ఉన్నారు. ఎంతో కాదు, ఒకప్పుడు గంటలు గంటలు చూస్తే రోజులైతే పాడేవాళ్ళు. ఇప్పుడు కాబట్టి ఈరోజు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి మనం ఇచ్చేటువంటి ఇన్పుట్ వల్ల ఉంటుంది అనేటువంటి తల్లిదండ్రులు ఎరగటం లేదు. మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే మన పిల్లల యొక్క హృదయం అనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పెద్దవాళ్ళం మన హృదయం కూడా కాపాడుకోవాలి, కానీ పెంచే క్రమంలో మన పిల్లల యొక్క హృదయాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మన మీదే ఉంది. ఇందులో దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప బ్లెస్సింగ్ ఏమిటి అంటే బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పు, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుంచి తొలగిపోడు. మీరు నేర్పవలసిన వయసు వరకు మీరు నేర్పండి, తర్వాత మీరు మొబైల్ ఫోన్ ఇచ్చినా కానీ ఆ తర్వాత దాన్ని ఎట్లా ఉపయోగించాలో అట్లా ఉపయోగిస్తాడు ఎప్పుడు కూడా. ఒకసారి ఒకరు అడిగారు, మీ మొబైల్ ఫోన్లో గేములు లేవా అని. నాకు తెలిసి నేను మొబైల్ కొన్న ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ గేమ్ వాడలేదు మొబైల్ ఫోన్లో. ఒకవేళ కొన్ని మొబైల్ ఫోన్లో అప్పుడప్పుడు గేములు వాళ్ళు ప్రీ ఇన్స్టాల్ చేసినటువంటి గేమ్స్ ఉన్నాయి, కానీ అవి కూడా ఆ తర్వాత తీసాము, కొన్ని తీయలేదు. కానీ ఎప్పుడు నెవర్ అసలు ఎప్పుడు వాటిలో గేమ్ ఎప్పుడు ఆడలేదు. కొందరు గేమ్స్ బాగా ఆడుతూ ఉంటారు. మొబైల్ ఫోన్లో మీరు ఎప్పుడు కూడా యూట్యూబ్లు చూడలేదంటే దాదాపు యూట్యూబ్లు మొబైల్ ఫోన్లో చూసే అలవాటు లేదు అసలు. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్ మేము చూస్తాం, కాకపోతే దేవుని వాక్యం పెట్టుకుంటాం. కొన్ని కాలేజీలు, యూనివర్సిటీలు, లేకపోతే మాకు తెలిసిన ప్రొఫెసర్స్ కొంతమంది వాళ్ళు చెప్పే వాక్యాలు ఉంటాయి, అవి పెట్టుకొని వింటూ ఉంటాం. న్యూస్ కూడా చూస్తూ ఉంటాం, ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో, మన దేశంలో, లేకపోతే ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఇవంతా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటాం. వాటి కొరకు ఉపయోగిస్తాం తప్ప, అంటే ఉపయోగించాలంటే దేని కొరకైనా ఉపయోగించవచ్చు. కొంతమందికి మొబైల్ ఫోన్ అంటే అసలు మామూలు పిచ్చి కాదు, గేమ్స్. గత వారమే ఒక సహోదరుడు చెప్తూ ఉన్నారు, 40 లక్షలు పెట్టి గేమ్స్ సెంటర్ ఒకటి పెట్టారట విజయవాడలోని. 40 లక్షలు ఎందుకు అయిందండి అని అడిగితే, ఒకప్పుడు లాంటి గేమ్స్ కాదు కదా సార్, పెద్ద స్క్రీన్లు. ఆ తర్వాత అసలు ఆ పెట్టినటువంటి సెంటర్ కూడా ఏసీ మిషన్లు ఎన్నో పెట్టారట, సోఫా సెట్లట, వాటి లోపల ఫ్రిజర్లట, డ్రింక్స్ తాగటానికి, ఇలాగ గంటకి 100 రూపాయలట. ఎవరో బాగుంటుంది అని చెప్పేసి అంటే పెట్టారంట. మరి ఎందుకు ఏం జరిగింది అని చెప్పేసి అంటే ఎత్తేసారు, మొత్తం సాగలేదు. మొత్తం సామాన్ అంతా కూడా అమ్మేస్తే విడివిడిగా సోఫాలు అయితే, స్క్రీన్లు అయితే, అవైతే అమ్మితే 10 లక్షల రూపాయలు వచ్చినాయట. 30 లక్షల రూపాయలు లాసు. అంటే ఇందులో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే అసలు పెట్టేటప్పుడు 40 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంటు గేమ్స్ మీద పెట్టారంటేనే ఆశ్చర్యం కలిగింది. అంటే దాన్ని ఒక వ్యాపారంగా చూశారు, కానీ గేమ్స్ మీద 40 లక్షల రూపాయలు, నిజంగా 40 లక్షల రూపాయలు జీవితంలో వ్యాపారం మీద మరో వ్యాపారం మీద పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఈ టోటల్ ఒకవేళ ఆయన వ్యాపారం బాగా సాగినా కానీ 40 లక్షలు వచ్చినా కానీ ఈ 40 లక్షల ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా దేనికి? వీళ్ళందరి సమయం వృధా చేయటానికి, అంతే కదా. ఒక్కొక్కడు వచ్చి గంటకు 100 రూపాయలు ఇచ్చారంటే పొరపాటున ఆయనకి 40 లక్షలు వచ్చినాయి నాకు అన్నాడు అనుకోండి, ఏంటి దాని అర్థం? ఏమీ లేని వ్యర్థమైన దాని మీద 40 లక్షల రూపాయలు జనాలు ఇచ్చారన్నే. కాబట్టి మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఎట్లా ఉన్నారు ప్రజలు, ఎట్లా ఉన్నారు, సమయం అనేటువంటిది ఎట్లా ఉపయోగిస్తూ ఉన్నామో, మన హృదయంలోనికి మనం ఏం పంపిస్తున్నామో అనేటువంటి విషయాలు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం పిల్లల్ని పెంచేటువంటి క్రమంలో దేవుడు మనకి ఇచ్చిన గొప్ప బ్లెస్సింగ్ ఏమిటంటే బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పు. చిన్నప్పుడు మీరు వాళ్ళకి నేర్పి ఆ తర్వాత మీరు వదిలేసేయండి, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. మనం చిన్నప్పుడు ఎట్లయితే ట్యూన్ చేయబడతామో, చిన్నప్పటి నుంచి వీడియో గేమ్స్ అలవాటు, పెద్ద అయిన తర్వాత మానంటే మానలేరు. చిన్నప్పటి నుంచి క్రికెట్ అలవాటు, స్కూల్ కూడా ఎక్కొట్టి ఆటలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, పెద్ద అయిన తర్వాత మానాలంటే మానలేరు. చిన్నప్పటి నుంచి ఒకవేళ సిగరెట్లో ఏవో మందో తాగటం అలవాటు, అది మానాలంటే మానలేరు. ఇప్పుడు పెద్ద సమస్య గంజాయి తాగటం అలవాటు, మానాలంటే మానలేరు. అలాగనే చెడ్డ మాటలు మాట్లాడేటువంటి అలవాటు, మానాలంటే మానలేరు. చాలా కష్టమైనటువంటి విషయం. నేర్పాలి అంటే ఒక అద్భుతమైన దీవెనకరమైనటువంటి వయస్సు ఏమిటి అని చెప్పేసి అంటే బాల్యం. ఆదాము అవ్వను దేవుడు ఎదిగినటువంటి వాళ్ళగా ఈ లోకంలోనికి తీసుకుని వచ్చాడు, కానీ ఆ తర్వాత ఎవరిని అట్లా తేలేదు దేవుడు. ఈ భూమి మీదకి వచ్చే ప్రతి మనిషి కూడా పుట్టి బాల్యాన్ని చూసి తర్వాత ఎదిగినటువంటి మనిషిగా అవ్వాల్సిందే. ఈ క్రమంలో ఏం చేశాడంటే కుటుంబానికి, తల్లిదండ్రులకు ఆ బాధ్యతను అప్పగించాడు. మనం బాగా పెంచుకుంటే దీవించబడతాం,
బాగా పెంచుకోకపోతే ఆ విషయంలో ఆ దీవెన మనకు దక్కదు, దక్కకపోగా శాపం అనేటువంటిది మనకు వస్తుంది. కాబట్టి హృదయం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సామెతల గ్రంథం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 16వ అధ్యాయము 23వ వచనం కూడా మనం గమనించేటప్పుడు, జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపచేయను. జ్ఞానుల హృదయము ఇక్కడ చెప్తూ ఉన్నాడు, జ్ఞానుల హృదయము వాని నోటికి తెలివిని కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపచేయను అని అంటూ ఉంటాడు. అంటే ఇక్కడ ఆ నోటిని బట్టే జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపచేయను. లోపల హృదయం ఉంది కదా, ఆ హృదయంలో నుంచి ఏదైతే బయటకు వస్తూ ఉంటుందో వాని నోటికి తెలివి కలిగిస్తుంది. హృదయము నోటికి తెలివి కలిగిస్తుంది. అంటే ఈ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? ఒకసారి భలే తెలివైన మాటలు ఇంత తెలివిగా ఎట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు అని అనుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చింది తెలివి? అంతా వాళ్ళ అమ్మ తెలివితేటలు, వాళ్ళ నాన్న తెలివితేటలు అంటారు. అమ్మ నాన్న తెలివితేటలు కాదు. ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వచనంలో చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాడు, జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును. హృదయము నోటికి తెలివి కలిగిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మీకు డైరెక్ట్ కనెక్షన్, లింక్ కనబడుతూ ఉందా? ఈ నోరు దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? హృదయానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ హృదయము నోటికి తెలివి కలిగిస్తూ ఉంటుంది. తెలివైన మాటలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే వాళ్ళ హృదయంలో నుంచి వస్తాయి. వాళ్ళ అమ్మ తెలివితేటలు, నాన్న తెలివితేటలు అంటారు, కానీ అమ్మవో నాన్నవో ఉంటే ఉండొచ్చు. ఆ కళ్ళతో చూసి ఇన్పుట్ ఏం చేశాడంటే ఇక్కడికి ఇచ్చాడు, అమ్మవో నాన్నవో. ఇప్పుడు ఏం చేశాడంటే ఇక్కడి నుంచి ఈ నోట్లోకి వస్తున్నాయి. ఒకవేళ అమ్మా నాన్న తెలివైన వాళ్ళు కాకపోయినా కానీ ఆ తెలివి కనుక ఇన్పుట్ ఇక్కడికి ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తాయి అంటే ఈ నోట్లో నుంచి బయటకు వస్తుంది. అంతేకాదు ఇక్కడ అంటున్నాడు, జ్ఞాని హృదయం వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపచేయను. ఈ పెదవుల్లో నుంచి విద్య విస్తరింపజేస్తూ ఉంటుంది. ఏది? హృదయంలో ఉంటే. హృదయంలో లేకపోతే ఈ నోరు సున్నా. కాబట్టి ఈ నోరు అనేటువంటిది మాట్లాడటానికి సోర్స్ అనేటువంటిది హృదయము. ఆ హృదయం అనేటువంటిది మనం బాగా కనుక మనం చూసుకోగలిగితే లోపలికి చెడ్డదేమీ ఇన్పుట్ వెళ్లకుండా హృదయంలో మంచి ఒక ట్యాంకులు ఎలాగైతే ఓవర్ హెడ్ ట్యాంకులో మనం ఏమి నింపితే అది బయటకు వస్తుందో, మానవ హృదయము ప్రతి మనిషికి కూడా సోర్స్ అది. అందులో ఏముంటే అది బయటకు వస్తుంది. మన పిల్లల లోపల మనం మంచి నింపగలుగుతామా అనేటువంటి ప్రశ్న ఈరోజు నిజంగా చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఈరోజు ఒకప్పుడు ఉన్నటువంటి శిక్షణ ఈరోజు పిల్లలకి లేదు. అంటే ఆత్మీయ విషయాలు ఒక రోజుకి 24 గంటలు ఉంటూ ఉన్నాయి. ఒక రోజుకు ఉన్నటువంటి 24 గంటల్లో ఎన్ని గంటలు వాళ్ళు దేవుని దగ్గర గడపగలుగుతున్నారు? ఒక రోజుకి 24 గంటలు ఉంటున్నాయి. 24 గంటల్లో ఎన్ని గంటలు దేవుని దగ్గర గడపగలుగుతారు? ఒక వారానికి అంటే 7 రోజులకి దాదాపు మనం కనుక గమనించినట్లయితే 168 గంటలు ఉన్నాయి 7 రోజులకి. రోజుకి 24 గంటలు ఉంటే ఒక వారానికి 168 గంటలు ఉన్నాయి. 168 గంటల్లో ఎన్ని గంటలు మనం దేవుని దగ్గర గడపగలుగుతున్నారు మన పిల్లలు? ఎన్ని గంటలు? ఒకప్పుడు అంటే ఇప్పుడు కూడా మీరు భారతదేశంలో ఉన్న పొలిటీషియన్స్లో ఎక్కువ మంది, చాలా గొప్ప వాళ్ళు అయినటువంటి వాళ్ళలో కూడా ఎక్కువ మంది క్రిస్టియన్ స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు కూడా మీరు కావాలంటే గమనించండి. పెద్ద పెద్ద వాళ్ళు భారతదేశంలో, హిందూ లీడర్స్ కూడా, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా క్రిస్టియన్ సంస్థల్లో, స్కూల్స్, కాలేజెస్ నుంచి వచ్చారు. ఒకప్పుడు క్రిస్టియన్ స్కూల్స్, కాలేజెస్లో మతాన్ని గురించి, అంటే మతం అంటే బైబిల్ గురించి నేర్పేవాళ్ళు, ప్రార్థన చేయించేవాళ్ళు, బైబిల్ దేవుని వాక్యం నేర్పేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే మతం 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 అని చెప్పేసి అసలు మీరు సెక్యులర్ ఎడ్యుకేషన్లో ఏమి నేర్పడానికి లేదు అని రూల్స్ తెచ్చారు కదా. ఇప్పుడు అసలు క్రిస్టియన్ స్కూల్స్ అయినా కానీ మీరు ఏమి నేర్పడానికి లేదు, నేర్పితే మీ లైసెన్సులు రద్దు చేస్తామంటున్నారు. చివరికి ఏమైందంటే ఇలా ఇప్పుడు ఉన్నట్లుగా సమాజం తయారైంది. ఒక డిసిప్లిన్ లేదు. అంటే వాస్తవంగా ఈ వాక్యం ఏం చేసేదంటే మోరల్స్ నేర్పేది. మీరు ఎప్పుడైనా సరే క్రిస్టియన్ స్కూల్స్లో చదివినట్టు, నాకు తెలిసినటువంటి ఒక హిందూ ఫ్రెండ్ ఉన్నాడు. అంటే వాస్తవంగా వాళ్ళ ఫ్యామిలీ హిందూ, కానీ ఆ తర్వాత ఆయన క్రిస్టియానిటీ అంటే బాగా అభిమానం. నేను అడిగాను, వాళ్ళ ఊర్లో అసలు ప్రార్థనే చేయనివారు, ప్రార్థన పెట్టినవారు. అలాంటి ఊర్లో నువ్వెలాగా క్రిస్టియన్ అయ్యావంటే నేను చదువుకుంది క్రిస్టియన్ స్కూల్ అని అన్నాడు. కాబట్టి చిన్నప్పటి నుంచి ఆయనకి ప్రార్థన చేయటము, ఈ బోధలు ఇవన్నీ బాగా తెలుసు. ఆ తర్వాత ఆయన బాప్తిసం పొంది క్రైస్తవుడు అయిపోయాడు.
ఎందుకంటే ఆయనకి క్రీస్తు ఆయన వాళ్ళ ఊరు వెళ్తే వాళ్ళ ఊరిలో ప్రార్థన ఉండదు కాబట్టి వాళ్ళ పక్క ఊరు వెళ్తాడు. అంత వ్యతిరేకత ఉన్నటువంటి ఊరు. మరి నువ్వెట్లా అయ్యావు అంటే దాన్ని ఆయన విన్నాడు, నేర్చుకున్నాడు. నేర్చుకోవటం మాత్రమే కదా, ఆయన గొప్పవాడు అయ్యాడు. వాస్తవంగా మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఒకప్పుడైతే మనం చూసినట్లయితే మన స్కూల్స్ కూడా దేవుని వాక్యాన్ని నేర్పేటువంటి విధంగా ఉండేవి. దేవుని వాక్యాన్ని పిల్లలకి చక్కగా నేర్పేటువంటి పరిస్థితులు ఉండేవి. ఎందుకు అంటే ఎక్కువ సమయం అక్కడ వాళ్ళు గడిపేవాళ్ళు. స్కూల్ అంటే మీరు దాదాపు ఉదయం 9 గంటలకు పంపిస్తే సాయంత్రం 4 గంటల వరకు అక్కడే ఉంటారు. అంటే ఎన్ని గంటలు మీరు గమనించండి. ఒక 4-5 అంటే ఎన్ని గంటలు? దాదాపు ఒక 7-8 గంటలు వాళ్ళు ఆ పరిసరాల ఎన్వైరన్మెంట్లో వాళ్ళు ఉంటారు. 7-8 అవర్స్. మరొక 7-8 అవర్స్ పడుకుంటారు పిల్లలు. ఇంకొక 6-7 గంటలు పడుకుంటారు. ఇక మిగిలిన టైం అంతా కూడా ఉదయం రెడీ అవ్వటానికో లేకపోతే ఇదేదో అందులో వెళ్ళిపోతుంది. కానీ ఇక పగలు దాదాపుగా ఉన్న టైం అంతా కూడా వాళ్ళు అక్కడే గడుపుతూ ఉంటారు. అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళ హృదయం అనేటువంటిది అట్లా రూపొందించబడుతుంది. మరొక రకంగా చెప్పాలి అంటే మనం ఎక్కడైతే టైం గడుపుతామో అట్లా తయారవుతాం. మనం ఎట్లా తయారవ్వాలన్నా కానీ టైం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మీకు డ్రైవింగ్ రాదు, నేర్చుకోవాలనుకున్నారు, ఏం చేయాలి? మీరు రోజు పొద్దున్నే అరగంట సేపు మీరు డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్ళిపోతున్నారు. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 30వ రోజుకి వచ్చేసరికి రోజుకు అరగంట అంటే 30 అరగంటలు 15 గంటలు దాని మీద ప్రాక్టీస్ చేసి ఉంటారు. కాబట్టి 1వ రోజులాగా ఖచ్చితంగా మీరు ఉండరు. ఇప్పుడు మీకు చాలా విషయాలు తెలుసుకొని ఉంటారు. అరే నువ్వు ఎంత అద్భుతంగా ఎలా నువ్వు నడపగలుగుతున్నావు అని 30వ రోజు అడిగితే 1వ రోజులాగా ఉండరు కదా. రోజుకు అరగంట ఎట్లా అయిందంటే ఒక మాత్రం మనం రోజు మింగుతుంటే ఎలాగైతే అది ఒంట్లోకి వెళ్ళి శరీరంలో కలిసిపోతుందో అలాగేమవుతామంటే మనం రూపొందించబడతాం. అండ్ నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే ఈరోజు పిల్లలు భక్తి గలవారుగా రూపొందించబడటానికి కలిగిన కారణం ఏమిటి అంటే, ఒక రోజుకి 27 గంటలు ఉన్నప్పటికీ, వారానికి 168 గంటలు ఉన్నప్పటికీ, ఈ 168 గంటల్లో 1 గంట కూడా దేవుని దగ్గర గడపని పిల్లలు ఉన్నారు. మీరు నమ్ముతారా? 1 గంట కూడా. ఆదివారం ఒక్కరోజే సండే స్కూల్. ఇక అది మినహాయిస్తే సోమవారం నుంచి శనివారం వరకు ఇంట్లో కూర్చొని పిల్లల్ని కూర్చోబెట్టుకొని దేవుని వాక్యాన్ని చెప్పగలిగిన పరిస్థితులు నాకు తెలిసి 99% ఇళ్లలో లేవు. కూర్చోబెట్టుకొని హోంవర్క్ చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కూర్చోబెట్టుకొని సెక్యులర్ ఎడ్యుకేషన్, ఇవాళ స్కూల్ ఏమి ఇచ్చారు, ఆ సబ్జెక్ట్ ఏంటి, ఈ సబ్జెక్ట్ ఏంటి నేర్పించే పరిస్థితులు ఉన్నాయి. పోనీ వీళ్ళు నేర్పలేకపోతే కూడా డబ్బులు ఇచ్చి ట్యూషన్ పెడతారు అవి నేర్పించడానికి. కానీ దేవుని వాక్యం నేర్పించడానికి ఏ ట్యూషన్ పెడుతున్నారు? ఒకసారి సేవకులు మేము మాట్లాడేటప్పుడు మనం కూడా ట్యూషన్లు పెడదామండి దేవుని వాక్యం నేర్పించడానికని. సాయంత్రం పూట రోజు ట్యూషన్ పెట్టుకుందాం అంటే ట్యూషన్ల గురించి మాట్లాడుకుంటున్నారు. ట్యూషన్కి ఎంత తీసుకుంటున్నారో అంత తీసుకుంటున్నారని. మామూలుగా ఒక సేవకుడు ఏమన్నాడంటే మనం కూడా ట్యూషన్లు పెడదాం అన్నాడు. మనమే ట్యూషన్లు పెడదామంటే దేవుని వాక్యమే నేర్పిద్దాం. వచ్చే పిల్లలకి ఆదికాండం, నిర్గమకాండం, బైబిల్ అంతా నేర్పిద్దామంటే డబ్బులు కట్టి నేర్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుని వాక్యం ఫీజు కట్టి దేవుని వాక్యం నేర్పిస్తాము అంటే పంపే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తనంటే మీలో ఎన్ని చేతులు లేస్తాయి? ఒకవేళ రేపు నుంచి నేను ట్యూషన్ పెడతాను అనుకోండి. రేపు నుంచి ట్యూషన్ పెట్టి రోజు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే మీ పిల్లలు తయారైపోయి 5కో 5:30కో వచ్చేసి 7-7:30 వరకు 2 గంటలు ఇక్కడే కూర్చోవాలి. ఇక్కడే కూర్చుంటే వాళ్ళకి ఏదో ఒక అరగంటో గంటో స్కూల్ వర్క్ చేయించి మిగిలిన అరగంటో గంటో దేవుని వాక్యం రోజు మేము నేర్పుతాము అని అంటే ఎంతమంది తల్లిదండ్రులు పంపిస్తారు? మా ఇల్లు అక్కడ కదా అని అంటారు. ఇక్కడికి పంపించాలంటే రోజు మరి మీ ఇల్లు ఎక్కడో అంటే మీ ఇంటి పక్కకు వచ్చి స్కూల్ పెట్టాడా? ఇంటి పక్కకు వచ్చి స్కూల్ పెట్టలేదు, ఆటో పెట్టి బస్సు పెట్టి అంత దూరం పంపిస్తున్నారు కదా. మరి ఇక్కడికి పంపించాలంటే లేదు, ఇప్పుడు దూరం వచ్చింది. అదే దూరం స్కూలు ఉన్నా కానీ మనం ఏం చేస్తామంటే ఆ విషయాలు నేర్పించడానికే వాళ్ళకి ఫీజు కట్టి 1000 రూపాయలు ఫీజు కట్టి పుస్తకాలు కొని ఆటో పెట్టి బస్సు పెట్టి అన్ని వేలు వెచ్చిస్తున్నాం. కానీ మన పిల్లలు దైవికంగా పెరగటానికి మనం ₹1 ఇన్వెస్ట్మెంట్ పెట్టాం. పోనీ ఉచితంగా నేర్పుతాము అంటే కూడా దూరం రావాలంటే మాకు ఇబ్బంది. మొన్న ఈ మధ్య ఒక సోదరుడు చెప్తూ ఉన్నాడు, 2 స్థానిక సంఘాల్లో పనిచేస్తారు.
2 స్థానిక సంఘాల్లో పనిచేసి అక్కడ యూత్ క్లాసు, ఇక్కడ యూత్ క్లాసు, వారంలో అక్కడ ఒక రోజు ఇక్కడ ఒక రోజు పెడుతుంటే నేను అన్నాను, అక్కడ ఇక్కడ కంటే కూడా 2 కలిపి అక్కడ సంఘం ఇక్కడ సంఘం కలిపేసి ఇక్కడే పెట్టు ఒక చోట. పోనీ వచ్చే వారం అక్కడ పెట్టి ఇద్దరు కలిపి వచ్చే వారం ఇక్కడ పెట్టంటే అక్కడ పెడితే ఇక్కడ వాళ్ళు దూరం అంటున్నారంటే ఇక్కడ పెడితే అక్కడ వాళ్ళు దూరం అంటున్నారట. రెండింటి మధ్య 2 కిలోమీటర్లు కూడా లేదు. యూత్ మళ్ళీ నేను చెప్పాను, అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు అందరూ కూడా ఇక్కడ స్కూళ్ళు కాలేజీలో చదువుతున్నారంటే ఇక్కడి నుంచి ఊర్లోకి వెళ్తారు, ఆటో ఎక్కి బస్సు ఎక్కి తల్లిదండ్రులు పంపిస్తారు. అదే తల్లిదండ్రులు 2 కిలోమీటర్లు కూడా లేదు అక్కడికి యూత్ క్లాస్ వెళ్తానంటే ఆడపిల్లవి వద్దులే అని అంటున్నారంట. ఆడపిల్ల వద్దులే అని స్కూల్ మానిపించలేదు, ఆడపిల్ల వద్దులే అని కాలేజీ మానిపించలేదు, ఆడపిల్ల వద్దులే అని చెప్పేసి వాక్యం నేర్చుకోవడానికి మానిపిస్తున్నారు. మరి ఇలాంటి తల్లిదండ్రులు ఎట్లా బాగుపడతారు? ఇలాంటి కుటుంబాలు ఎట్లా బాగుపడతాయి? అసలు దేవుని వాక్యంలో మళ్ళీ వాళ్ళ కోరికలు ఏంటంటే మా పిల్లలు ఆత్మీయంగా గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని వాళ్ళ కోరిక. అసలు ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఇంకా మనం ఎప్పటికీ అందుకునేటువంటి పరిస్థితి లేదు. మన పిల్లలు మేము భవిష్యత్తును గురించి ఒక్కోసారి ఆలోచన చేస్తూ బేరీజులు వేస్తూ ఉంటే మన పిల్లలు మనం ఏదో ప్రసంగాలు చెప్పుకోవటమే తప్ప మన పిల్లలు బాగుపడేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళు చక్కగా ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్ అలాగే చదువులో వాళ్ళు ఎన్నో గంటల సమయమో అక్కడ పెడుతున్నారు, కానీ దేవుని వాక్యం నేర్చుకోవటానికి సమయం పెట్టడం లేదు. నేర్చుకోవటానికి సమయం పెట్టకుండా దేన్ని నేర్చుకోలేరు. నేర్చుకోకుండా క్రైస్తవ జీవితం అనేటువంటిది అవ్వదు. ఏ విషయమైనా నేర్చుకుంటేనే ఎలాగైతే వస్తుందో నేర్చుకుంటేనే వస్తుంది. ఇక్కడ మనం గమనించేటప్పుడు 16వ అధ్యాయం సామెతల గ్రంథంలో ఒక మాట తెలియజేస్తున్నాడు, గమనించండి. 16వ అధ్యాయం 23వ వచనము, జ్ఞానిని హృదయము వాని నోటికి తెలివి కలిగించును. హృదయం అంటే వాని సోర్స్ ఉంది కాబట్టి. అంతేకాదు చెప్తున్నాడు, వాని పెదవులకు విద్య విస్తరింపచేయను. సోర్స్ ఉంది కాబట్టి. మీ పిల్లల హృదయంలో దేవుని జ్ఞానం ఏమీ లేకుండా ఆ నోటిలో నుంచి, పెదవుల్లో నుంచి, వాళ్ళ జీవితంలో నుంచి మీరు కనుక ఉన్నతమైనటువంటి స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తే అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడదు. ఈరోజు మనము మన పిల్లలు దేవుని వాక్యం దగ్గర ఎక్కువసేపు గడిపే విధంగా మనము చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం అట్లీస్ట్ రోజుకు ఒక 2-3 గంటలు, ఒక 2 గంటలు దేవుని వాక్యం దగ్గర గడిపేటువంటి రోజు సాయంత్రం, నేను ఇందాక చెప్పినట్లుగా రోజు సాయంత్రం కనుక ఒక ట్యూషన్ లాంటిది ఏదైనా పెట్టి 1 గంట సేపు వాళ్ళకి ఆ రోజు స్కూల్లోనో ఏం చెప్పారో అవి నేర్పించి మరొక గంట రోజు దేవుని వాక్యం దగ్గర కనుక వాళ్ళని కూర్చోబెడితే వాళ్ళ హృదయంలో వాళ్ళకి తెలియకుండానే రోజుకొక మాత్ర ఒక ట్యాబ్లెట్ మింగితే శరీరంలోకి వెళ్ళిపోయి ఎలాగైతే ఆ మందు పనిచేస్తుందో రోజుకొక గంట ఆ వాక్యం వాళ్ళ లోపలికి వెళ్ళిపోయి నిండిపోతుంది వాళ్ళకి తెలియకుండానే. కాకపోతే ఇటువంటివి చేయాలి అంటే అవి కష్టసాధ్యమైన విషయం కాదు, అసాధ్యమైన విషయాలు, కష్టమైన సాధ్యమైన విషయాలు కాదు. ఎందుకంటే ఒకవేళ పెడతామని సేవకులు ముందుకు వచ్చినా కానీ పంపిస్తామని తల్లిదండ్రులు ముందుకు రావాలి కదా. కాబట్టి అవన్నీ అయ్యేటువంటి విషయాలు కాదు. అంత చొరవ తీసుకునేటువంటి తల్లిదండ్రులు ఈవేళ లేరు. మొన్న ఒక సేవకుడు అంటున్నాడు, పోనీ స్కూల్ వాళ్ళు ఆటో పెట్టినట్టు మనమే ఆటో పెట్టి అందరిళ్ళకి పంపిస్తే ఆయన ఎక్కిస్తారా పిల్లలని? ఒకవేళ ఇప్పుడు స్కూళ్ళు ఉన్నాయి కదా, వాళ్ళే ఆటో పెట్టి బస్సు పెట్టి అందరిళ్ళకి వెళ్ళి పిల్లల్ని కలెక్ట్ చేసుకొని స్కూల్కి వస్తున్నారు కదా. సాయంత్రం పూట మనం నేర్పాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశం మనం ఉండి రోజుకు ఒక 2 గంటలు మన దగ్గర కనుక పెట్టుకోవాలి అని అనుకుంటే, పోనీ మనమే ఆటో పెట్టి మన స్థానిక సంఘాల్లో ఉన్న ఇళ్ళన్నిటికీ పంపించి పిల్లల్ని ఎక్కించి తీసుకొని రావాలంటే అట్లయినా పంపిస్తారా అని అంటే ప్రారంభంలో ఎట్లా ఉంటుందో కానీ లాంగ్ రన్లో మాత్రం అది అయ్యే పరిస్థితి కాదు. వాళ్ళ నాన్న ఒప్పుకోవట్లేదండి, వాళ్ళ డాడీ ఒకళ్ళు అంటున్నారు, పిల్లలు వచ్చేసరికి వాళ్ళ డాడీ వచ్చేసరికి పిల్లలు ఇంట్లో ఉండాలంట, లేకపోతే ఏరి పిల్లలు అని అడుగుతారంట. కాబట్టి కొన్ని పరిస్థితులు ఉంటాయి, అవన్నీ మనము కష్టపడినా కానీ సాధ్యాసాధ్యాలు అనేటువంటి తల్లిదండ్రుల మీద ఆసక్తి మీద ఉంటుంది. మనకి మనసుంటే మార్గం ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. పిల్లల పెంపకం అనేటువంటి విషయంలో హృదయాన్ని రూపొందించడం అనేటువంటి చాలా కీలకమైనటువంటి విషయము. ఈ హృదయాన్ని మనం ఎట్లా రూపొందిస్తామో ఆ తర్వాత వాళ్ళ భవిష్యత్తు అట్లా ఉంటుంది. ఈ హృదయానికి ఇన్పుట్స్ అనేటువంటి ఈ కళ్ళు చెవులు చాలా చాలా ఇంపార్టెంట్. ఏమి చూస్తారో ఏమి వింటారో దాన్నే వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకుని లోపల పెట్టుకుంటారు. అందులో కూడా ముఖ్యంగా బాల్యదశ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ బాల్యదశలో కనుక ఇందాక నేను చెప్పినట్లుగా ఎలాగూ తల్లిదండ్రులు ఆ పని చేయటం లేదు కాబట్టి ఏ ఆటోలో బస్సులో ఏవో పెట్టి సాయంత్రం పూట 1 గంట 2 గంటలు రోజు రెగ్యులర్గా కూర్చోబెట్టి కనీసం అట్లీస్ట్ ఆ బాల్యదశలో అయినా సరే
వాళ్ళకి నేర్పించి, ఇక ఆ తర్వాత పెద్దవాళ్ళైన తర్వాత ఎలాగూ రారు, ఇక వదిలిపెట్టినా కానీ మనం నేర్పినటువంటి కొంతైనా సరే వాళ్ళ జీవితంలో వాళ్ళు బ్రతికినంతకాలం లోపల హృదయంలో ఉంటుంది అనేటువంటి ఆలోచనలో కూడా మనం భవిష్యత్తులో చేయవలసినటువంటి అవసరం ఉంది. అలా గనక లేకపోతే ఇదిగో ఆదివారం వచ్చి వెళ్ళేటువంటి క్రైస్తవుల మాదిరే మనం ఉంటాం, కానీ అంతకు మించి గొప్ప కార్యాలు ఏమీ కూడా జరగవు. కాబట్టి మన జీవితాలు మన హృదయం మీద ఆధారపడి ఉంటాయి. మన మాటల్లో కూడా హృదయాన్ని చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్లేసు. ఎందుకంటే క్రీస్తు ప్రభు చెప్తూ ఉంటాడు, మీరు చెడ్డవారై ఉండి మీరు మంచిగా ఎలాగ మాట్లాడగలరు, హృదయంలో ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడను కదా. సర్పసంతానమా, మీరు చెడ్డవాళ్ళు, మీరు చెడ్డవాళ్ళు అయి ఉండి మీరు ఎలాగ మంచిగా మాట్లాడగలరు? చెడ్డవాళ్ళు మంచిగా మాట్లాడలేరు, మంచివాళ్ళు చెడ్డగా మాట్లాడలేరు. ఒకసారి మీరు కావాలంటే చూడండి, మంచి వాళ్ళకి మీరు చాలా కోపం తెప్పించండి, బూతులు మాట్లాడతారా? ఎందుకు మాట్లాడరు? మంచి వాళ్ళకి మీరు చాలా కోపం తెప్పించండి, బూతులు మాట్లాడతారా? మాట్లాడగలరా? దిగజారి మాట్లాడటం వల్ల కాదు, పోవతలకు పో అంటారు తప్ప అంతకు మించి. అట్లని ప్రార్థనకు వచ్చేవాళ్ళు బూతులు మాట్లాడరని నేను చెప్పట్లేదు. ప్రార్థనకు వచ్చేవాళ్ళు బూతులు కాదు, బండ బూతులు తిట్టే వాళ్ళు ఉన్నారు. అది అందరి గురించి కాదు, కానీ కొందరు అంటే మంచి వాళ్ళు కొందరు అలా మాట్లాడలేరు. అట్లా మాట్లాడటం వాళ్ళ వల్ల కాదు, వాళ్ళ విజ్ఞత వాళ్ళకు ఉండేటువంటి ఇది అడ్డొచ్చేస్తూ ఉంటుంది, దాన్ని దాటి వాళ్ళు మాట్లాడలేరు. కాబట్టి మనం మంచి వాళ్ళమైతే మంచిగా మాట్లాడతాం, చెడ్డ వాళ్ళమైతే చెడ్డగా మాట్లాడతాం. మన పిల్లల హృదయంలో మనం ఏదైతే నింపుతామో దాని ప్రకారమే వాళ్ళు జీవించేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి పిల్లల పెంపకంలో మనం తీసుకోవాల్సింది ఏమిటి? పిల్లలే కాదు, పెద్దవాళ్ళైనా సరే నా నోరు నేను బాగా మాట్లాడాలని నేను కోరుకుంటున్నానండి, నన్ను ఏం చేయమంటారు అంటే, నోరు మాట్లాడాలి అంటే నోటికి కనెక్షన్ అనేటువంటిది హృదయం మీద ఉంటుంది. హృదయాన్ని మీరు జాగ్రత్తగా మీరు కాపాడుకోండి, హృదయంలో మంచి ఉండేటట్లుగా మీరు నింపుకోండి. ఎప్పుడైతే హృదయంలో దేవుడు, దేవుని మాటలు, ప్రేమ ఇవన్నీ కూడా మీరు నింపుకుంటారో మీ నోటిలో నుంచి కూడా ఆ జ్ఞానము, ఆ ప్రేమ అవే బయటకు వస్తాయి. మీ హృదయంలో కనుక లేకపోతే అది బయటికి రాదు. ఇంకా ఇందులో మీరు ఎక్కువ సమయం ఎక్కడైతే స్పెండ్ చేస్తారో అది మీ లోపల నిండుతుంది. మీరు టీవీ దగ్గర స్పెండ్ చేస్తే టీవీ నిండుతుంది, యూట్యూబ్ దగ్గర స్పెండ్ చేస్తే యూట్యూబ్ నిండుతుంది, షార్ట్స్తో స్పెండ్ చేస్తే అవి నిండుతాయి. ఒకవేళ మీరు ఏదైనా గేమ్స్తో కనుక స్పెండ్ చేస్తే అది నిండుతుంది. దేవుని వాక్యంతో కనుక మీరు స్పెండ్ చేస్తే దేవుని వాక్యము మీ హృదయంలో నిండుతుంది. కాబట్టి మీ పిల్లల విషయంలో కూడా అది జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడ మనము మన పిల్లలు గడుపుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో మనము మన యొక్క హృదయాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకునేటువంటి విషయంలో క్రీస్తు ప్రభు ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. హృదయాన్ని గురించి ఆయన మాట్లాడుతూ మత్తయి సువార్త మనం గమనించేటప్పుడు హృదయాన్ని గురించి ఆయన ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. మన హృదయంలో అంటే పెరిగి పెద్దవయ్యేసరికి మన హృదయం అంతా కూడా ఎట్లా ఉంటుందంటే, మానవ హృదయం అనేటువంటిది 15వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 19వ వచనము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 19వ వచనంలో, మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనము, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఫర్ అవుట్ ఆఫ్ ద హార్ట్ ప్రొసీడ్స్ ఈవిల్ థాట్స్. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఈవిల్ థాట్స్, మర్డర్స్, అడల్టరీస్, ఫార్నికేషన్, థెఫ్ట్స్, ఫాల్స్ విట్నెసెస్, బ్లాస్ఫేమీస్, ఇవన్నీ కూడా హృదయంలో నుంచే వస్తూ ఉంటాయి. వీటన్నింటికి కూడా మూలం ఏమిటి అంటే హృదయం. అంటే ఒక మనిషిలో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే దురాలోచనలు ఎలా ఎంత చెడ్డగా ఆలోచన చేస్తున్నాడంటే, ఎందుకు ఆలోచన చేస్తున్నాడు? చెడ్డ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయం. ఇందాడే నేను చెప్పాను, చెడ్డగా మాట్లాడుతున్నారు పిల్లలంటే కారణం హృదయం, చెడ్డగా ఆలోచన చేస్తున్నారంటే కారణం హృదయం. ఇక్కడ చెప్తున్నాడు ఇంకా, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాతనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యాలు, దేవదూషణలు, వీటన్నింటికి కూడా మనకు రకరకాలైనటువంటి కోణాలు కనబడుతుంటాయి, కానీ మనిషిలో వీటన్నింటికి కూడా మూలం ఒక్కటే. అదేమిటి అంటే హృదయం. అది కనుక క్లీన్ చేశారనుకోండి, ఒక్కోసారి మనకి ఆ గదిలోకి వెళ్ళి ట్యాప్ ఇప్పితే మట్టి నీళ్ళు వచ్చినాయి, మీ గదిలో చూడండి అంటారు, ఈ గదిలో ట్యాప్ ఇప్పితే బాత్రూంలో మట్టి నీళ్ళే, కింద చూడండి గ్రౌండ్ ఫ్లోర్లో అంటారు, అక్కడ ఇప్పితే మట్టి నీళ్ళే. అదేంటి అన్ని చోట్ల వస్తున్నాయి అంటే, అన్నిటికీ ట్యాంక్ ఒకటే కదా, ఓవర్ హెడ్ ట్యాంక్. సోర్స్ ఏదైతే ఉందో ఆ సోర్స్ ఏమవుతుందంటే ఎక్కడెక్కడ డైరెక్షన్స్ ఉన్నాయో అటంతా కూడా వెళ్తూ ఉంటుంది. ఈరోజు ఈ మానవ హృదయం అనేటువంటి సోర్స్ కూడా, ఒకవేళ మీకు దొంగతనమో, లేకపోతే వ్యభిచారమో, లేకపోతే ఇంకా అసూయలు, మీకు కలహాలు, లేకపోతే మత్సరాలు, ఈర్ష్యలు, ద్వేషాలు, ఎట్లయినా సరే మీకు డైవర్స్ యాంగిల్స్ ఉంటాయి. అవి
వీటన్నింటికీ కూడా సోర్స్ ఒక్కటే, హృదయం. ఇంకా చెప్పాలి అంటే మనిషి చెడిపోవటం అనేటువంటిది ఎంత సులభమో ఒక్కోసారి బాగు చేయాలంటే కూడా అంతే సులభంగా ఉంటుంది. ఏమిటా సులభము? బాగవటం సులభం అంటే అవును సులభమే ఉంటుంది. మీకు ఫస్ట్ ఫ్లోర్ చూడండి, సెకండ్ ఫ్లోర్ చూడండి, గ్రౌండ్ ఫ్లోర్ చూడండి, ఇన్ని బాత్రూములు, 10 బాత్రూములు, 50 ట్యాపులు, 50 ట్యాపుల్లో నుంచి మట్టి నీళ్ళు వస్తున్నాయి అంటే 50 ట్యాపుల్లోంచి మట్టి నీళ్ళే వస్తున్నాయి. కానీ 50 ట్యాపుల్లో మట్టి నీళ్ళు వచ్చినా కానీ ట్యాంక్ గడిగి అందులో మంచినీళ్ళు నింపితే సరిపోతుంది, అంతే సొల్యూషన్. మనిషిలో ఎన్నో కోణాల్లో నుంచి ఈ చెడుతనం కనబడుతుంది. కానీ ఈ చెడుతనం అంతటికీ కూడా మూలం ఏంటంటే ఆ హృదయాన్ని కనుక మీరు శుభ్రపరిచేసి పవిత్రపరిచి అందులో కనుక మీరు మంచిని నింపగలిగితే మొత్తము ఈ డైరెక్షన్లు అన్నింటిలో నుంచి మళ్ళీ మంచి వస్తుంది. మీరు బైబిల్లో చూడండి, నరహంతకులుగా ఉన్నటువంటి వాళ్ళు మారిపోయి ఎంత భక్తి కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. వ్యభిచారం చేసేటువంటి వారు మారిపోయి ఎంత భక్తి కలిగినటువంటి వారిగా ఉన్నారు. ఇదంతా కూడా ఎట్లా సాధ్యమైంది అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం లోపల నింపుకోగలగాలి. నేను మరలా ఇందాక మీకు చెప్పినట్లుగా మీరు అట్లీస్ట్ కొంత సమయము మీరు దేవునితో గడిపేదానికి, వాక్యంతో గడిపేదానికి, ప్రేయర్లో గడిపేదానికి మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మెడిటేషన్ అనేటువంటిది అంటే మెడిటేషన్ అంటే లోకంలో చెప్పే విధంగా శ్వాస మీద ధ్యాస, కూర్చోవటమో, బాసిపట్లు వేసుకోవటం ఇదంతా కాదు. మీరు దేవుని వాక్యంతో గడిపేదానికి మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. అది మీ జీవితాల్లో చాలా గొప్ప ప్రయోజనాన్ని ఇస్తుంది. మీ ఇంట్లో ఉదయమో లేకపోతే సాయంత్రమో మీరు ఏదో ఒక రోజు కూర్చోండి, ఏదో ఒక రోజు మీరు ఏదో ఒక పూట కూర్చొని మీ పిల్లలతో కూడా కూర్చోబెట్టుకొని మీరు ఖచ్చితంగా అట్లీస్ట్ ఎట్లయితే వ్యాయామం ఎక్సర్సైజ్ అని చెప్పేసి అన్నారనుకోండి, అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ మీరు చేయాలి. లేకపోతే నిమిషం చేస్తా, 5 నిమిషాలు చేస్తా, 10 నిమిషాలు చేస్తా అంటే ఫ్యాట్ ఎప్పుడు కూడా బర్న్ అవ్వదు. ఫ్యాట్ బర్న్ అవ్వాలి అంటే అట్లీస్ట్ మీరు 20 మినిట్స్ పైన మీరు చేస్తే అప్పుడు మీకు ఫ్యాట్ బర్న్ అవటం స్టార్ట్ అవుతుంది. ఇక ఆ తర్వాత ఎంత చేస్తే అంత బర్న్ అయిద్దని అంటూ ఉంటారు కదా. మీరు ఎప్పుడు కూడా మీరు వచ్చి కూర్చున్న తర్వాత ఏమవుతుందంటే మనం అక్కడ సిట్రేట్ అవ్వటానికి మనకు కొంత టైం పడుతుంది. ఒక్కోసారి ఇళ్లలో చేసే ఒక పొరపాటు ఏంటంటే అదే నేను చెప్పేది, 5 వచనాలు చదువుకుంటామంటారు. ఇప్పుడే కూర్చుంటారు, టక 5 వచనాలు చదువుకొని 5 నిమిషాలు పాట పాడుకొని వెళ్ళిపోతారు. అసలు వాళ్ళ మైండ్ దీని మీదకి రాదు. ఆడుకుంటూ లేచి వస్తారు. పడుకునే ముందు ఏదో 4 వచనాలు చదవాలన్నట్టు చదువుతారు. అసలు వాళ్ళ మనస్సు ధ్యానము దీని మీదకి రాలేదు, ధ్యాస దీని మీదకి రాలేదు. కాబట్టి దీని మీదకి రావటం ముందు ప్రాముఖ్యమైన విషయం. వచ్చిన తర్వాత ఇక ఎన్ని వెళ్తాయో లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఫస్ట్ మీరు దాని మీదకి రావాలి. మాకు కూడా బైబిల్ స్కూల్లో కనుక మీరు చూసినట్లయితే బైబిల్ స్కూల్స్ మేము వెళ్ళేటప్పుడు ఒకసారి 4 డేస్ 5 డేస్ వీక్లీ 5 డేస్ ఉంటాయి క్లాసులు. సోమవారం పొద్దున్నే బయలుదేరి అక్కడికి క్లాస్కి వెళ్ళేటప్పుడు అసలు టీచ్ చేసే మాకే క్లాస్ మూడు ఉండదు. ఇంకా ఈ ప్రయాణాలు ఇవన్నీ వీటిలో నుంచి వెళ్తాం కదా, వీళ్ళు ఒకవేళ మేము క్లాసు మొదలుపెట్టినా లోపల మాత్రం మాకు ఇంకా క్లాస్ 3లోకి వెళ్ళదు. అంటే ఆ మోడు అదేమి స్విచ్ కాదు, జస్ట్ ఇట్లా తిప్పగానే వెళ్ళిపోవటానికి. ఆ తరువాత రెండో రోజు దగ్గర నుంచి లేదా మధ్యాహ్నం దగ్గర నుంచి మైండ్ ఇక రెండో రోజుకి వచ్చేసరికి బాగా క్లాస్ 3లోకి వెళ్ళిపోతుంది. అంటే పడుకునేటప్పుడే ఇక తెల్లారి క్లాస్, ఇక వేరే ఆలోచన ఏమీ ఉండదు. తెల్లారి ఏం టీచ్ చేయాలి, ఏం చేయాలి, ఇక ఫుల్గా కనుక మీరు చూసినట్లయితే ఇక ఆ క్లాస్ అనేటువంటిది మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాక్యము స్టూడెంట్స్ చాలాసార్లు చెప్తూ ఉంటారు, సార్ మీరన్నా 5 రోజుల్లో సోమవారం ఒక పూట అంటున్నారు. ఒకసారి ఒక పెద్దోళ్ళు 2 చెబుతున్నారు, మాకు ఈ 5 రోజుల్లో అంటే సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర జరుగుతుంది, శనివారం సెలవు, ఆదివారము ఆరాధన. ఈ 5 డేస్ స్కూల్లో సోమవారము శుక్రవారము 2 రోజులు తీసేయండి. వచ్చే రోజేమో వచ్చే మూడ్లో ఉంటారంట, వెళ్ళే రోజు వెళ్ళే మూడ్లో ఉంటారంట. ఈ 2 రోజులు తీసేయండి. 3 రోజులేనండి మేమైతే అసలు దృష్టి పెట్టేది వాక్యం మీద. శనివారం పొద్దున్నే వచ్చేటప్పటికే అంటే శుక్రవారం పొద్దున్నే వచ్చేటప్పటికే సర్దుకొని వచ్చేస్తారంట ఆల్రెడీ, ఇక ఇంటికి వెళ్ళిపోదామని. ఇక మీరు క్లాసులో ఏం చెప్పినా వెళ్ళే మూడ్లోనే ఉంటాం, కానీ మేము ఇక అదంతా లోపలికి వెళ్ళదు. సోమవారం ఏమో వచ్చే మూడ్లో, శుక్రవారం ఏమో వెళ్ళే మూడ్లో, ఈ మధ్యలో 3 రోజులు మాత్రం బాగా నేర్చుకుంటాం సార్ అని చెప్పేసి అంటున్నారు. నిజంగానే ఒకసారి మనం కూడా ఏంటంటే మనము దేవుని వాక్యం చదవటానికని కూర్చుంటాం, కానీ ఎక్కడెక్కడో ఆలోచనలు, ఏదేదో ఆలోచనలు వీటన్నింటిలో ఉంటాం. చివరిగా ఒక విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. అంటే లోక సంబంధంగా మనం కనుక గమనించినట్లయితే మీరు ముఖ్యంగా మన దేశంలో మనం బాగా చూస్తూ ఉంటాం. మీరు
దేవాలయాలకి అంటే లోకంలో ఉండేటువంటి హిందూ టెంపుల్స్ కానీ వాటి కానీ అవన్నీ వెళ్ళేటప్పుడు అక్కడ కర్పూరం వెలిగించటం అయితేనేమి, ఈ కర్పూరం వెలిగిస్తూ ఉంటారు చూసారు ఎప్పుడైనా, లేకపోతే అక్కడ సాంబ్రాన్ని వేస్తూ ఉంటారు, ధూపం వేస్తూ ఉంటారు, ఇవన్నీ చూసారా? ఎందుకొరకు అదంతా చేస్తూ ఉంటారు? ఎప్పుడు వాటర్తో కడుగుతూ ఉంటారు కదా, మీరు ఎప్పుడు కూడా ఉదయం సాయంత్రం వాటర్ పోసేస్తూ ఉంటారు కదా, వాటర్ తెచ్చేసి అవన్నీ కూడా కడిగేస్తూ ఉంటారు కదా, ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉంటారు చూసారు ఎప్పుడైనా స్టడీ చేశారు అసలు ఏమిటి ఇదంతా అనేటువంటిది? అక్కడ ఒక గంట కూడా పెడతారు, వెళ్తా ఆ గంట టంగు అని కొట్టుకుంటూ లోపలికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు కొడతారా, వెళ్ళొచ్చేటప్పుడు కొడతారా? రిటర్న్లో కొడతారు. రిటర్న్లో కొట్టకూడదా? ఇప్పుడు మీరు ఎటో వింటున్నారు అన్నాను అనుకోండి, మీ అటెన్షన్ అంత ఎటు వస్తుంది? వెళ్తూ ఎప్పుడైతే టంగ్ అని కొట్టాడో కొట్టగానే లోపల ఆ వైబ్రేషన్స్కి ఏమవుతుందంటే వెంటనే అటెన్షన్లోకి వచ్చేస్తాడు. వాస్తవంగా అక్కడ ఉండేటువంటి కర్పూరాలు అయితే సాంబ్రాణి ఏదైతే అదంతా కూడా ఒక స్పెషల్ అరోమా. ఆ వాసన ఏం చేస్తుందంటే మెడిటేషన్లో నిజంగా వాళ్ళు ఆ ధ్యానం చేయటానికి అక్కడ ఉండే ఎన్వైర్నమెంట్ అంతా కూడా ధ్యానం కొరకు, అదేం దేవుడి కొరకు కాదు. కర్పూరం అయితే సాంబ్రాణి అయితే ఆయన ఏదో వస్తాడని కాదు ఈ నీళ్లు పోసి కడిగేది. ఈ ఎన్వైర్నమెంట్ అంతా కూడా ఏమిటి అంటే వాళ్ళు ఆ మెడిటేషన్ కొరకు ప్రిపేర్ చేసుకునేటువంటిది. నిజంగా ఒక్కోసారి గంపు కొడుతుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది, మంచి వాక్యం చెబుతున్నాం, లోపలికి వెళ్ళిద్దా? ఏంటిది ఇదంత వాసన బాగలేదు. మీరు అసలు మీ మనసు ఇటువైపు రాదు. ఎప్పుడైతే మన మైండ్ ప్లెజెంట్గా ఉంటుందో లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది మన ఎన్వైర్నమెంట్. కాబట్టి మీరు లోకంలో గమనించినప్పుడు అన్యులు కూడా ధ్యానం కొరకు నిజంగా వాళ్ళ ఎన్వైర్నమెంట్ని, వాళ్ళ మైండ్ని, వాళ్ళ ప్రిపరేషన్ అసలు ఎంత బాగా చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యాన్ని, సత్యాన్ని నేర్చుకోవడానికి ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఒక 5 వచనాలు చదువుకొని అట్లా వెళ్ళిపోతారు. అసలు ఏం వెళ్ళింది లోపలికి? అందుకనే దేవుని దగ్గర కూడా మనకి ఎప్పుడు కూడా మన దేశంలో చూడండి, సాయంత్రం పూటలు రారు, మధ్యాహ్నం బాగా చెమటబట్టేసి సాయంత్రం బాగా అలిసిపోయి అప్పుడు రారు. పొద్దున్నే చక్కగా స్నానం చేసి ప్లెజెంట్గా ముందు దేవుని దగ్గరకు వచ్చి దండం పెట్టుకొని వెళ్తారు. మన దగ్గర కూడా ఉదయం ఆరాధన 7 గంటలకు ఉండేటువంటి ఈ 3 ఎప్పుడైనా మీరు సాయంత్రం పూట ఆరాధన 4 గంటలకి రండి. ఇప్పుడున్న 3 అప్పుడు ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? ఇప్పుడు బయటికి వెళ్తాం, ఏం కూర వండాలి, కూరగాయల ధరలు ఎంత, లేకపోతే వెళ్ళే దారిలో డ్రైవింగ్లో ఎవడో వచ్చి ముందుకు వచ్చి గుద్దాడు అనుకోండి, వెంటనే మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది మనకు తెలియకుండానే. మధ్యాహ్నం సాయంత్రం అయ్యేసరికి మన మైండ్ అంతా కూడా ఒక రాయి నీళ్ళలో వేస్తే ఎలాగైతే అలజడులు ఉంటుందో వచ్చి కూర్చుంటాం, కానీ అట్లా ఉంటుంది. ఉదయం ఉండేటువంటి ఈ ప్లెజెంట్గా ఉన్నటువంటి వాతావరణం అయితే మైండ్ అయితే మీకు ఉండదు. లోకంలో వాళ్ళు అంత బాగా నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు మొక్కే బొమ్మలకు, జీవం లేని విగ్రహాలకి అంత బాగా ప్రిపేర్ అవుతూ ఉన్నారే. జీవం కలిగినటువంటి దేవుని మనం సేవించడానికి మనం ఎందుకు అట్లా ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం? మన పిల్లల్ని ఎందుకు అట్లా ప్రిపేర్ చేయలేకపోతూ ఉన్నాం? దేవుణ్ణి ఆరాధించటం అంటే, లేదంటే ధ్యానం చేయాలంటే అలాంటి ఒక ప్లెజెంట్ వాతావరణాన్ని మనం ఇంట్లో మనం ఎందుకు సృష్టించుకోవటం లేదు? వాళ్ళని చూడండి, వాళ్ళు ఈవెన్ ఒక పూజ గదిని వేరే పెట్టేస్తారు, అక్కడికి వెళ్ళిపోతారు. ఒకవేళ వాళ్ళకి అన్ని గదులు ఇల్లు లేకపోతే కూడా ఒక మూలను ఒక ప్లేస్ పెట్టేసుకుంటారు, దానికంటూ డెడికేటెడ్ ప్లేస్, డెడికేటెడ్ రూమ్ ఉంటుంది. మనకైతే ప్రార్థన ఎక్కడ చేసుకుంటారంటే, ఒకసారి ఒక ఆయన అంటాడు, ఇక్కడే సార్, అదిగో అట్లా గోడ వైపు తిరిగితే ప్రార్థనే, అక్కడే అట్లా తిరిగితే. నిజంగా కొన్ని నెలలో ప్రార్థన ఎక్కడ చేసుకుంటారంటే వెళ్తూ అట్లా తిరిగి గోడ వైపు తిరిగి ప్రార్థన చేసుకుంటారు. అట్లనే అదేమి సింగిల్ రూమ్ హౌస్ కాదు, హాల్ ఉంది, కిచెన్ ఉంది, ఒక బెడ్రూమే ఉంది. అడిగాను ఆ ఇంట్లో ప్రార్థన ఎక్కడ అని, మరి 3 రూమ్లు ఉన్నాయి, ప్రార్థన ఎక్కడంటే ఇక్కడే హాల్లోనేనంట. హాల్లో అక్కడ కుర్చీలో కూర్చున్నాం, అక్కడే అటే పట్ల తిరిగితే ప్రార్థన, అంతే. దానికంటూ వేరే డెడికేటెడ్ లేదు. అంటే మన ప్రధానమైనటువంటి లోపం ఎక్కడ ఉందంటే డెడికేటెడ్ ప్లేస్ లేదంటే దెర్ ఇస్ నో ప్రిపరేషన్ ఫర్ ప్రేయర్, ఫర్ మెడిటేషన్. అసలు ప్రిపరేషన్ లేదు. ప్రిపరేషన్ ఉంది కాబట్టి కిచెన్ ఒక గది పెట్టుకున్నారు, హాల్ సోఫాలు వేసుకున్నారు, ఎవరైనా వస్తే కూర్చోబెట్టాలి, బెడ్రూమ్ అక్కడ బెడ్ వేసుకున్నారు, అక్కడ పడుకోవాలి. నీ ప్రార్థనకి, నీ మెడిటేషన్కి ప్రిపరేషన్ లేదు, ఉంటే దాన్ని కూడా ప్రిపేర్ చేసేవాడు. కాబట్టి అటువంటి వాతావరణాన్ని మనం సృష్టించుకొని ఆ వాతావరణంలో పిల్లల్ని కనుక పెంచితే వాళ్ళు భక్తి కలిగినటువంటి వాళ్ళుగా తయారయ్యేదానికి అవకాశం ఉంది.
ఏ విధమైనటువంటి గ్రౌండ్ లేకుండా వాళ్ళని తయారు చేయాలనుకుంటే అది తయారు చేయాలి అనే మాటల్లోనే మిగిలిపోతుంది, కానీ అది చేతల్లోకి ఎప్పుడు కూడా రాదు. కాబట్టి హృదయం అనేటువంటిది మీరు మీ పిల్లల్ని ఎట్లా రూపొందిస్తారో వాళ్ళు అట్లా తయారవుతారు. మంచి చెడు భక్తి కలిగినటువంటి విషయాలు లోపల కనుక నింపగలిగితే భక్తి కలిగిన పిల్లలుగా వాళ్ళు తయారవుతారు. వాళ్ళ మాటల్లో భక్తి చూస్తారు, వాళ్ళ జీవితం, వాళ్ళ ప్రవర్తన వాటన్నింటిలోంచి బయటకు వస్తుంది లోపల కనుక నింపగలిగితే. కాబట్టి నేను మంచిగా మాట్లాడటం ఎట్లా సాధ్యమవుతుంది అంటే మన హృదయాన్ని మనం కాపాడుకోవటాన్ని బట్టి, మన హృదయంలో మంచి నింపుకోవటాన్ని బట్టి మనం మంచిగా మాట్లాడటం అనేటువంటి సాధ్యమవుతుంది. దేవుని చిత్తం అయితే రాబోయే రోజుల్లో మనం మంచిగా మాట్లాడటం ఎట్లా సాధ్యమవుతుందో ఇంకా కొన్ని మార్గాలు మనకున్నాయి, వాటన్నింటిని కూడా పరిశీలన చేద్దాం. దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించునుగాక.